దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం. యాకోబు రాసినటువంటి పత్రికలో నుండి 4వ అధ్యాయము. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు నేను చదువుతాను. యాకోబు రాసినటువంటి పత్రికలో నుండి 4వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు నేను చదువుతాను. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించునని లేఖనము చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. గత కొన్ని వారం నుంచి మనము లోబట్టను గురించి, విధేయత గురించి దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నాం. అందులో స్పెసిఫిక్గా గత వారమున పై అధికారులకు లోబడ్డం గురించి, మన పై ఉన్నటువంటి వారికి, మనుషులకి లోబడ్డం గురించి దేవుని యొక్క వాక్యాన్ని గత వారం మనం చూడడం స్టార్ట్ చేస్తాం. ఈ రోజున కూడా కొన్ని విషయాలు దాని గురించి, అదే అంశం గురించి కొన్ని విషయాలు తెలియజేస్తాను. ఇక్కడ యాకోబు ఇక్కడ మాట్లాడుతూ ఏం చెప్తున్నాడంటే, దేవుడు దీనులకు అధిక కృపను అనుగ్రహిస్తాడని చెప్తున్నాడు. ఆ తర్వాత బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, దేవునికి లోబడి నుండి అపవాదిని ఎదిరించండి. దేవుడు కృపని అధికంగా ఇస్తాడు, దీనులకు కృపనిస్తాడు అని ఏ సందర్భంలో మాట్లాడంటే, విధేయత గురించి మాట్లాడుతూ, దేవునికి లోబడ్డం గురించి మాట్లాడుతూ, అక్కడ దీనత్వము గురించి, దీన మనసు గురించి ఇక్కడ యాకోబు మాట్లాడుతున్నాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే, విధేయత కనపరచడానికి మనకి ఏ మనసు ఉండాలి అంటే, ఏ లక్షణం ఉండాలంటే, దీన మనసు అంటే ఉండడం అవసరం. అంటే మనం కొన్నిసార్లు విధేయత కనపరచలేకపోతున్నామంటే దానికి ఒక కారణం ఏమవి ఉండొచ్చు అంటే, మనకి దీనమైనటువంటి మనస్సు లేకపోవడం. ఇంకో రకంగా చెప్పాలంటే, అహంకారాన్ని బట్టి మనం కొన్నిసార్లు దేవునికి లేదా దేవుడు చెప్పినటువంటి వారికి మనం లోబడం. మనం ఏంటంటే అవిధేయత కనపరచడానికి లేదా మాటను వినకుండడానికి మనం చాలా కారణాలు చెప్తాం. దానికి ప్రపంచంలో ఉండే ప్రతి కారణం మనకు దొరుకుతుంది. కానీ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, బైబిల్ దానికి ఆన్సర్ చెప్తుంది. ఎందుకు మనము విధేయతను కనపరచలేమన్న దానికి బైబిల్ చెప్తున్నటువంటి ఆన్సర్ ఏంటంటే, అహంకారాన్ని బట్టి మాత్రమే ఒక మనిషి దేవునికి కానీ, దేవుడు చెప్పినటువంటి వారికి కానీ విధేయత చూపకుండా ఉంటాడని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే ఈవెన్ మనం బైబిల్ కూడా చూసినప్పుడు ఆదిలోనికి వెళ్ళిపోతే, సాతానుడు కూడా దేవుని యొక్క ప్రధాన దూతగా ఉన్నప్పుడు కూడా అహంకారాన్ని బట్టి మాత్రమే వాడు త్రోసివేయబడ్డాడు. ఇప్పుడు వాడు ఏం చేస్తాడంటే, వాడు ఏ కారణాన్ని బట్టి అయితే తోసివేయబడ్డాడో, అలాగే ఎగ్జాక్ట్ అలాగున్న వాడు చాలామంది దేవుని యొక్క దూతలను కూడా పరలోకంలో ఉండి తనతో పాటుగా తెచ్చేసుకున్నాడు భూమి మీదకి. అయితే వాడి పని అక్కడితో అయిపోలేదు. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత, భూమి మీద దేవుడు తన స్వరూపంలో తన పోలికలో మనుషులను చేసిన తర్వాత, ఇప్పుడు ఆ మనుషుల దగ్గరకు కూడా వచ్చాడు. ఆదాము దగ్గర కూడా వచ్చి ఎగ్జాక్ట్గా వాడు ఏ కారణం బట్టి అయితే నష్టపోయాడో, పడిపోయాడో, ఎగ్జాక్ట్ అలాగుని మనుషులు కూడా ప్రేరేపించే ప్రయత్నము చేస్తున్నాడు. అందుకని అహంకారం గురించి మాట్లాడుతూ, దేవుని గురించి మాట్లాడుతూ కూడా అక్కడ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, వాడు దూరంగా పారిపోతాడు. అంటే చూడండి, విధేయతకి, అహంకారానికి లేదా అవిధేయతకి, సాతానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఎందుకంటే అసలు ఒరిజినల్గా అవిధేయత కనపరిచింది సాతానుడు. ఇప్పుడు అందుకని ఏ మనుషులైనా సరే మనం అవిధేయత చూస్తున్నామంటే దానికి బేసిక్ కారణం ఏంటంటే, ఎందుకని ఒక మనిషి అవిధేయత కనపరుస్తాడు లేదా ఎందుకు అహంకారాన్ని చూపిస్తాడంటే, దాని వెనకాల తనకు తెలియకుండానే ఒక బలమైనటువంటి ప్రేరేపణ మనిషి పొందుకుంటున్నాడు. ఆ ప్రేరేపణ ఏంటంటే అపవాది యొక్క ప్రేరేపణ. అందుకని మరో పక్కన ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే, యేసుక్రీస్తుని ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. ఆయన దేవుని కుమారుడయ్యుండి కూడా, దేవుడయ్యుండి కూడా ఇంకొను ఆయన తన్ను తాను తగ్గించుకున్నట్లుగా, తన్ను తాను రిక్తునిగా చేసుకుని బైబిల్ మనం చూస్తాం. యేసుక్రీస్తు చాలా కలిగి ఉన్నాడు, మహిమ ప్రభావం అంతా ఉంది ఆయనకి. అప్పుడప్పుడు అద్భుతాల ద్వారా ఆయా సందర్భాల్లో తన మహిమను కనపరచుకోవడం బైబిల్లో కూడా మనం చూస్తాం. కానీ అలాంటి యేసుక్రీస్తు సైతము తనకు తానుగా ఆయన రిక్తునిగా చేసుకున్నాడని బైబిల్ మనం చూస్తాం. అలా చేసుకుంటే తప్ప దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి చిత్తాన్ని ఆయన చేయలేడు. అందుకని ఆయన కూడా తన ఏదైతే గొప్పతనము తనకుందో, ఏదైతే మనుషుల దగ్గర కనపరుచుకొని తనకు తానుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవచ్చో, దాన్ని విడిచిపెట్టకుండా ఆయన దేవుని యొక్క చిత్తాన్ని పరిపూర్ణంగా ఆయన చేయలేకపోయాడు. ఆ గొప్పతనం ఎక్కడిది అంటే అది దేవునిదే, దేవుడే ఇచ్చాడు. అది ఆయనది కూడా దేవుడే కాబట్టి అది ఆ గొప్పతనం అటువంటిది న్యాయమైనటువంటిదే. ఆ గొప్పతనం అన్యాయం ఏమీ లేదు.
మనం గొప్పగా పోతున్నామంటే ఎందుకు మనం గొప్పగా ఉండకూడదు, ఎందుకు అహంకారంగా ఫీల్ అవ్వకూడదు అంటే దానికి కారణం మనం ఏమై ఉన్నామో అంతా దేవుని యొక్క దయ వలన. కాబట్టి మనం అనుకోండి అహంకారం ఫీల్ అయ్యమంటే అది వాక్యానికి లేదా దేవుని చిత్తానికి విరుద్ధము. ఎందుకంటే అది దేవుడు ఇస్తేనే మనకు వచ్చింది. కానీ ఒకసారి ఆలోచించండి, యేసుక్రీస్తు ఆయనకి ఎవరు ఇవ్వలేదు, ఆయన కూడా దేవుడే కాబట్టి, ఆయన కూడా మహిమ స్వరూపే కాబట్టి మీరు నన్ను చూస్తే మీరు తండ్రిని చూసినట్టే అని చెప్పాడు. ఆయన దేవునితో సమానం, ఆయన ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. అయినను ఇంకను అది ఆయన తన గొప్పతనాన్ని కనపరుచుకోవడము, గొప్పతనాన్ని గురించి చెప్పుకోవడము అది న్యాయమైనప్పుడు కూడా ఆయనకి ఏదైతే న్యాయమో దాన్ని ఆయన పక్కన పెట్టేశాడు. అందుకని కొన్నిసార్లు మనం కూడా ఏమంటాం అంటే కరెక్ట్గా మాడుకుంటానండి, న్యాయంగా అయితేనండి అని కొన్నిసార్లు మనం అంటాం. నిజంగా మనిషిగా ప్రపంచంలో మనుషులకి ఏది న్యాయమో తెలుసా? మనం అసలు యాక్చువల్గా చెప్పండి, మనుషులంగా మనకున్న స్వభావాన్ని బట్టి, పాపాన్ని బట్టి మనం పరలోకి వెళ్ళడం అన్యాయం చెప్పాలంటే, ఒక మనిషి పరలోకి వెళ్ళడం అన్యాయం యాక్చువల్ చెప్పాలంటే, ఒక మనిషికి ఏది న్యాయము అంటే నరకానికి వెళ్ళడం న్యాయం యాక్చువల్ చెప్పాలంటే. పరలోకి వెళ్ళడం అంటే నిన్ను బట్టి జరిగింది కాదు. అది నువ్వు పరలోకి వెళ్ళడం ఒక రకంగా చెప్పాలంటే అది అసలు అందులో న్యాయం లేదనిపిస్తుంది. ఎందుకంటే నీకు న్యాయంగా రావాల్సిందైతే శిక్ష, ఉగ్రత, నరకం యాక్చువల్గా చెప్పాలంటే. సో అక్కడ మనం తప్పించుకున్నాం. అందుకని ఆ తర్వాత రక్షణ పొందిన తర్వాత మనం మనుషుల దగ్గరకు వచ్చి న్యాయంగా చెప్పాలంటే నాకు ఇదండి సూటబుల్, ఇది నాకు న్యాయం అండి, ఇది నా స్థాయి అండి, లేదా నాకు ఇది న్యాయంగా అయితే నాకు ఎలా జరగాలంటే, నన్ను ఎలా చూసుకోవాలండి అన్నది కాదు. అసలు ఒరిజినల్గా చూసుకుంటే మనకి న్యాయం అనుకుంటే మనం నరకానికి వెళ్ళిపోతాం. కాబట్టి మనం న్యాయం కోసం నాకేది నేనే దేనికి అర్హుణ్ణి అన్న దాన్ని మనం మాట్లాడకూడదు. ఎందుకంటే దేవుడు నీకు రక్షణ ఇచ్చినా ఏది ఇచ్చినా సరే నీకు న్యాయం కాబట్టి అనవలేదు, నీకు సూటబుల్ కాబట్టి అనవలేదు, నీకైతే తగింది కాబట్టి అనవలేదు, కృపను బట్టి ఇచ్చాడని బైబిల్ చెప్తుంది. అంటే అర్థం ఏంటంటే కృపను బట్టి అంటే అర్థం నీకు అది యాక్చువల్గా సూట్ అయ్యేటువంటి కార్యము కాదు. రక్షణ మనుషులకు సూట్ అయ్యేది కాదు, పరలోకం మనుషులకు సూట్ అయ్యేది కాదు, ఆశీర్వాదం అంటే మనుషులకి సూట్ అయ్యేటువంటి కార్యాలు కాదు. కానీ దేవుడు కృపను బట్టి ఇస్తున్నాడు. అంటే నీకు బేసిక్ అర్హత సూట్ అయ్యే కార్యం కాదంటే అర్థం ఏంటంటే నీకు యాక్చువల్ అర్హత లేదు. ఇప్పుడు చూడండి, ఒక జాబ్ ఇవ్వడానికి కనుక ఒక వ్యక్తి క్వాలిఫికేషన్ లేకుండా జాబ్ ఇచ్చామనుకుని ఏమంటాం? అన్యాయం జరిగిందంటాం మనం, బేసిక్గా అది. అలాగే మనం కూడా పరలోకానికి వెళ్ళడమే కానీ, లేదంటే ఆశీర్వాదాలు పొందుకోవడమే కానీ ఇంక వేరేది ఏదైనా సరే పొందుకుంటే అనేది యాక్చువల్గా న్యాయపరంగా చూసుకుంటే అది కరెక్ట్ కాదు యాక్చువల్గా. కానీ దేవుణ్ణి బట్టి, దేవుని వలన, దేవుడు తన కృపను బట్టి మాత్రమే మనకి న్యాయంగా యాక్చువల్గా ఏదైతే రీజనబుల్గా మనకు రావాలో దాని నుండి దేవుడు మనం తప్పించి మనకి యోగ్యత, అర్హత లేనప్పటికి కూడా రక్షణ, పరలోక రాజ్యము, రక్షణ తగ్గట్టు ఆశీర్వాదాలు ఇవన్నీ కూడా దేవుడు మనకి ఇస్తున్నాడు. సో అది వాస్తవమైనప్పుడు ఆ రక్షణ పొందిన తర్వాత దేవుడు కృపను బట్టి నీకు కొనిచ్చిన తర్వాత న్యాయంగా మాట్లాడుకుంటేనండి యాక్చువల్గా ఇది నా పొజిషన్, ఇది నా స్థాయి, నాకు న్యాయంగా చేస్తే ఇది అని ఎప్పుడు కూడా మన స్థానం గురించి మాట్లాడకూడదు. ఎందుకంటే మనకు అది వచ్చింది కూడా న్యాయాన్ని బట్టి నీకు రాలేదు, కృపను బట్టి నీకు వచ్చింది. ఇప్పుడు మనమైతే అలాగని, అందుకని మనం అహంకారంగా ఫీల్ అవ్వకూడదు. కానీ యేసుక్రీస్తు అలా కాదు కదా. యేసుక్రీస్తు ఆయన దేవుని కుమారుడు, ఆయన కూడా దేవుడు, ఆయన మహిమ కలిగి ఉండడం ఆ న్యాయం, అది న్యాయం ఆయనకి యాక్చువల్గా. అలాంటి ఆయన అతి పరిశుద్ధుడైనటువంటి ఆయన, ఎటువంటి కల్మషం లేనటువంటి ఆయన ఇంకను ఈ భూమి మీదకి మనిషిలాగా, నీకులాగా, నాకులాగా రావడం అంటుంటుంది. ఒక రకంగా చూసుకుంటే అది మనకు మంచిదే, కానీ ఒక రకంగా ఆయన వైపు నుంచి చూస్తారు ఎంత అన్యాయం ఒకసారి ఆలోచించండి. ఎవరి కోసమో ఆయన మహిమను విడిచిపెట్టి మన కోసం ఈ భూమి మీద, పాప భూమి మీద సాతానుడు ఉండి మనుషులు విధేయత కనపరచకుండా దేవునికి తిరుగుబాటు చేసి దేవుణ్ణి ప్రశ్నించేటువంటి మనుషుల మధ్యన ఆయన సంచారము చేస్తున్నాడు. పైగా వాళ్ళు ఎదురు తిరుగుతున్నా సరే, వాళ్ళు వేరేగా అవమానపరుస్తున్నా సరే ఇంకను దాన్ని సహిస్తూనే వచ్చాడు. యేసుక్రీస్తు లైఫ్లో చూసుకుంటే బేసి ఎక్కడ కూడా ఒక రకంగా చెప్పండి న్యాయం జరిగినట్టుగా మనకి అసలు అనిపించదు. అయినా సరే ఆయన ఎలా దాన్ని సహించాడంటే తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఆ మహిమ నన్ను కలిగి ఉండడం న్యాయము, ఆ న్యాయమైనటువంటి దాన్ని ఆయన పక్కన పెట్టేశాడు కూడా దేవుని చిత్తాన్ని ఆయన చేశాడు. అందుకనే విధేయతలో బేసి మనం గుర్తుపెట్టుకోవాలి. మన విధేయత కనపరచుకోవడానికి ఒక్క కారణం, ఆ మ్యాక్సిమం ఏమవుతుందంటే మనకు తెలియకపోవచ్చు బహుశా, కానీ ఎంతో కొంత అహంకారం మనకి ఉంటుంది. మనం చాలా విషయాల్లో మంచోళ్ళమై ఉంటాం, మంచి మనసు మనకు ఉండొచ్చు, 10 మందికి సహాయం చేసే మంచి మనసు ఉండొచ్చు, జాలిపడే మనసు ఉండొచ్చు. కానీ ఎక్కడో దగ్గర ప్రతి అవిధేయతకు ప్రధాన కారణం మాత్రము అహంకారమే. దాని వెనకాల ప్రధాన కారకుడు కూడా సాతానుడే. అందుకని అహంకారంగా ఉండకూడదని ఇక్కడ మాట్లాడుతూ తర్వాత దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి. అహంకారంగా మాట్లాడుతూ దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి.
అని మాట ఎందుకు మాట్లాడుతున్నాడు? నువ్వు దేని మనసు కలిగి ఉంటే తగ్గించుకుంటే దేవుడు వచ్చేస్తాడు మాట ఎందుకు చెప్తున్నాడంటే, దేవుడు అహంకారాలను ఎదురిస్తాడు. ఎందుకు అహంకారాలు ఎందుకు ఎదురిస్తాడంటే, అహంకారం అంటుంటే సాతాను దగ్గర నుండి వచ్చేది. అహంకారాన్ని దేవుడు సపోర్ట్ చేయడు. ఎందుకంటే అహంకారం అంటే ఆ స్వభావానికి దేవుని యొక్క స్వభావము 100% వ్యతిరేకం. అందుకని దేవుడు ఎప్పుడు కూడా అహంకారం సహిస్తూ ఉండలేడు. దేవుడు ఎప్పుడు కూడా దాని తగ్గ తీర్పు ఖచ్చితంగా వచ్చేస్తుంది. అందుకని విషయాలు మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ప్రాబ్లం మనం నేను దేవునికి లోబడతానంటే మనుషులకైతే నేను లోబడినండి అని చాలామంది చెప్తారు. అది ప్రతి సందర్భాల్లో ప్రతి కాలంలో కూడా ప్రతిసారి మనుషులు ఎందుకు మరొక మనిషికి అంటే చెప్పేది స్పెసిఫిక్గా మన పైన ఉన్నటువంటి వారికి ఎందుకు విధేయత కనపరాల్సిన అవసరం లేదో, స్పెసిఫిక్ మన విధేయత కనపరచకుండా ఉండే సందర్భాల్లో ఎందుకు కనపరచాల్సిన అవసరం లేదో కొన్ని కారణాలు మనం చెప్పుకొని సమర్థించుకుంటూ ఉంటాం. కానీ బైబిల్ ఎక్కడో కూడా నువ్వు సమర్థించుకునేటువంటి ఆ కారణాలను బైబిల్ అయితే ఆమోదించట్లేదు. అందుకని బైబిల్ మాట చూడండి, గత వారం చెప్పని చూస్తే దాని గురించి ఈరోజు కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నేను. రోమిలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం ఒకసారి మనం. రోమిలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము. రోమిలకు రాసినటువంటి పత్రిక రోమపత్రిక 13వ అధ్యాయము మొదటి 2 వచనాలు ప్రజెంట్ ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత రాబోతున్న వారిలో మళ్ళీ కొన్ని విషయాలు మనం చూద్దాం. రోమపత్రిక 13వ అధ్యాయము మొదటి 2 వచనాలు నేను చదువుతాను. రోమపత్రిక 13 మొదటి 2 వచనాలు. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలను, ఏలనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. గమనించిన, ప్రతి వాడు పై అధికారులకు లోబడి ఉండాలి. ప్రతి వాడు పై అధికారులు లోబడి, కింద స్థాయిలో ఉన్న వారందరూ కూడా పై లోబడని చెప్పట్లేదు. ప్రతి వాడు కూడా నీ పైన ఎవరైతే ఉన్నారో, నీకు ఒక స్థానం ఉంది, కానీ నీ పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు గుర్తించడం నేర్చుకో. గుర్తించి వాళ్ళకి నువ్వు లోబడ్డం నేర్చుకో. ఇక్కడ గమనించండి, ప్రతి వాడు అంటున్నాడు అంటే అర్థం ఏంటంటే ప్రతి వారు ఎవరో వారి కింద ఖచ్చితంగా ఉంటున్నారు. అలాగే ప్రతి వాని పైన మరో వ్యక్తి ఖచ్చితంగా ఉంటున్నాడు. ఎవరు కూడా నేను ఎవరి కింద లేను, నేను ఎవరి పైన లేను అనడానికి వీలు లేదు. ఇంకా చాలా సందర్భంలో మన కింద ఎవరున్నారో మనం గుర్తిస్తాం, మనకు అర్థమవుతుంది వాళ్ళు మన మాట అనాలి కానీ వాళ్ళు వింటలేదని ఇలాగ రకరకాలు చెప్తాం. కానీ మన పైన ఎవరున్నారో మాత్రం చాలా సందర్భాలు మనం గుర్తించం. కానీ నువ్వు ఎవరిపైన ఉన్నా మాత్రం నువ్వు బాగా నీకు అర్థమవుతుంది చాలా సందర్భాల్లో. కానీ నువ్వు నీ పైన ఎవరున్నారో చాలా సందర్భాల్లో మనం దాన్ని అక్నాలెడ్జ్ చెయ్యం, దాన్ని గుర్తించం, దాన్ని అంగీకరించం. కానీ ఇక్కడ పౌలు అందుకే మాట్లాడుతూ పౌలు చెప్తున్న మాట, పౌలు అంటే ఒక మంచి సేవకుడు, విశ్వాసుల పట్ల ఎంతో రెస్పాన్సిబిలిటీ కలిగి ఎంతో త్యాగంతో పరిచయం చేసినటువంటి పౌలు చెప్తున్నటువంటి మాట ఇది. ఈరోజు 2025 సంవత్సరాలు ఎవరు పాస్టర్లు చెప్తున్న మాట కాదు ఇది. అపోస్తలుడైన పౌలు చెప్తున్నటువంటి మాట అంటున్నాను నేను. ఇది అపోస్తలుడైన పౌలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ప్రతి వాడు కూడా పై అధికారులకు లోబడి ఉండండి. ఇది సెక్యులర్గా బయట అయినా సరే, నువ్వు పనిచేసే చోటైనా సరే కావచ్చు, ఎక్కడైనా సరే కావచ్చు, నీ పైన ఎక్కడెక్కడైతే ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించడము అవసరము. ఇంకోటి ఏంటంటే నువ్వు వాళ్ళ మాట నువ్వు వినాలి, నేను వాళ్ళ కింద ఉన్నానని నువ్వు అంగీకరించడం, గుర్తించడం చాలా చాలా ఇంపార్టెంట్. కానీ ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడు చెప్తాను చూసారు ఈ మధ్యకాలంలో, కానీ మనకు లోబడ్డము లేదా ఇంకొకళ్ళ మనిషి కింద ఉండడము బేసిక్గా మనిషిగా మనకిష్టం ఉండదు. మనం ఇండివిజువల్గా బ్రతుకుదాం అనుకుంటాం. నేనేం చేయాలో ఎవరు నాకు చెప్పకూడదు, నేను ఎలా ఉండాలో ఎవరు కూడా నాకు చెప్పకూడదు. నాకు నచ్చితే నేను చేస్తాను, నచ్చపోతే నేను చేయను, నాకు నచ్చంది ఎవరు కూడా నాతో చేయించలేరు. బేసిక్ ఇలాంటి స్వభావం బేసిక్ ఈ రోజుల్లో మరీ ఎక్కువగా, అది కూడా నాకు నచ్చదు నేను చేయను అనేది చెప్పుకునే విషయంలో ఒకప్పుడు కంటే ఈ మధ్యకాలంలో ఈ 4 సంవత్సరాలు మరీ ఎక్కువైపోయింది. అది ఓపెన్గా చెప్పుకొని బయటకు కూడా ఓపెన్గా చెప్పేస్తున్నాం. అందులో మనకి ఎటువంటి అవమానం కానీ సిగ్గు కానీ అది కరెక్ట్ కాదేమో నా ఆలోచన కూడా ఈ రోజుల్లో ఈ జనరేషన్లో చాలామందికి లేదు. అది నాకు నచ్చితే చేస్తాను, నచ్చపోతే నేను చేయడం మానేస్తాను, నచ్చింది ఎలా చేయాలి అంటాం. ఇప్పుడు చూడండి, అది అవిధేయత అంటే ఈ రోజులు ఏంటంటే అది చాలా విస్తారంగా ప్రబలిపోయింది. అది ప్రతి చోట చర్చిలో పాస్టర్కు వ్యతిరేకంగా ఓపెన్గా నిలబడతాం, అలాగే బయట అధికారులకు ఓపెన్గా నిలబడతాం, ఇంట్లో తల్లిదండ్రులకు ఓపెన్గా మనం తిరుగుబాటు చేస్తాం, వాళ్ళ మాట విన్నాము. ప్రతిదానికి ఏదో కారణం చెప్పుకుంటూ ఓపెన్గానే తిరుగుబాటు చేస్తుంటాం మనం. ఎందుకంటే అది న్యాయం అని కొన్నిసార్లు మనం అనుకుంటాం. కానీ ఇక్కడ పౌలు మాటలతో చెప్తున్న మాట ఏంటంటే ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండండి. సింపుల్ స్టేట్మెంట్ అది. అక్కడ రిక్వెస్ట్ కాదు పౌలు, అక్కడ దయచేసి ప్రభువు నామములకు చెప్తే మీరు అందరూ లోబడండి అని పౌలు అలా చెప్పట్లేదు. పౌలు అలాగున్నా చెప్పట్లేదు. కానీ ఈ రోజుల్లో ఏంటంటే పయ్యోలు కొన్నిసార్లు కింద స్థాయి ఉన్నటువంటి వాళ్ళకి చెప్పడానికి
భయపడతారు కొన్నిసార్లు. ఎందుకంటే అది ఒక రకంగా చెప్పాలంటే నాకు మీరు లోబడాలి, మీరు నా మాట వినాలి అనేటువంటిది ఈ రోజుల్లో అదొక చాలా కఠినమైనటువంటి ఒక మాటలాగా చాలామంది భావిస్తున్నారు ఈ రోజుల్లో. ఈవెన్ చర్చలు అయినా సరే కావచ్చు, ఈవెన్ కంపెనీలు అయినా సరే కావచ్చు, ఎక్కడైనా సరే పై అధికారులు, ఈవెన్ ఎమ్మెల్యే మంత్రులు అంటే సైతం కూడా ప్రజలు రిక్వెస్ట్ చేస్తున్నాం అంటారు. ఎందుకంటే ఎవరు ఈ రోజుల్లో కూడా మీరు నా మాట వినాలనే సాహసం ఎవరు చేయట్లేదు. ఎందుకంటే రిక్వెస్ట్ చేస్తే తప్ప ఎవరు వినరు ఈ రోజుల్లోని. మీరు నా మాట వినాలి, నేను మీ పై ఉన్నాను కాబట్టి వినాలి అంటే ఎవరు వినరు. అందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారు, పై అధికారి కూడా ఏం చేస్తారంటే పని అవ్వాలి కాబట్టి ఏమంటున్నాడు, పని చేయించుకోవడానికి ఏమన్నాడు అంటే రిక్వెస్ట్ చేస్తాను అంటారు. ఆఫీస్లో పైన ఉన్నటువంటి మేనేజర్ కింద ఉన్న వాళ్ళతోనే కొంచెం చేసి పెట్టండి అలాగ రిక్వెస్ట్గా చెప్తే తప్ప ఎవరూ కూడా విధేయత కనపరచడానికి ఇష్టపడలేని రోజుల్లో ఉంటున్నాం మనం. కానీ బైబిల్ ఎప్పటికీ మారదు. ప్రపంచం అంతా ఒకటైపోయినా సరే దేవుడు మాత్రం బైబిల్లోని విషయాన్ని మార్చడు. దేవుడు ఎప్పుడు మారడు. దేవుడు సర్వాధికారి, ఆయన ఎప్పటికీ మారడు. ఆయన ఇది మార్చుకోడు. ప్రపంచం అంతా ఒకటైపోయి దేవుని వ్యతిరేకంగా నిలబడతాను సరే ఇంకొన ఆయన స్టాండర్డ్ ఆయన మెయింటైన్ చేస్తాడు. అలా బైబిల్ ఇక్కడ చెప్తున్న మాట అంటే పౌలు అంటున్నాడు ప్రతివాడు పై అధికారులకు లోబడి ఉండాలి. ఎందుకు లోబడాలంటే అక్కడ అంటున్నాడు చూడండి 2వ లైన్లో, ఏలే అనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. సరే, పై అధికారులకు లోబడండి అని ఒక మనిషికి లోబడ్డం గురించి మాట్లాడితే వెంటనే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఎందుకంటే దేవుని వలన కలిగినది తప్ప, వెంటనే దేవుని సీన్లో తెచ్చాడు. వాళ్ళు మంచోళ్ళు కదా లోబడండి అనలేదు, లేదా మంచిగా చెప్తే వినండి అనలేదు. అధికారికి లోబడు, నీ పైన ఎవరైతే మనిషి ఉన్నాడో, నీలాంటి మనిషి ఎవరైతే ఉన్నాడో ఆ మనిషికి నీ పైన ఉన్నాడు కాబట్టి ఆ మనిషికి నువ్వు లోబడు అంటున్నాడు. ఎందుకు లోబడాలి అంటే దేవుని సీన్లో తీసుకొస్తున్నాడు. ఎందుకంటే అది దేవుని వలన కలిగింది. ఆ మాట బైబిల్ చెప్తుంది, ఆ మాట పౌలు చెప్తున్నాడు. ఇప్పుడు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, అదేదైనా సరే దేవుని వలన కలిగింది అన్నప్పుడు దాన్ని రెస్పెక్ట్ ఇవ్వడం మన రెస్పాన్సిబిలిటీ. దాన్ని గౌరవించడం, దాన్ని గణపరచడం, దానికి వాల్యూని ఇవ్వడము, అది కనీసం క్రిస్టియన్గా మనకి రెస్పాన్సిబిలిటీ అది. కాబట్టి ఇక్కడ పౌలు అన్నాడు ఎందుకు లోబడాలి అంటే అది దేవుని వలన కలిగింది కదా. పై అధికారులు ఎప్పుడు కూడా నువ్వు వాళ్ళని అధికారిగా పెట్టుకోలేదు, లేదంటే వాళ్ళు నిన్ను తన కింద పెట్టుకోలేదు. దేవుడు పెడితేనే కదా అది వచ్చింది. దేవుడు పెట్టినప్పుడు వచ్చింది కాబట్టి నువ్వు వాళ్ళకి లోబడితే, ఎందుకంటే దేవుని వలన కలిగింది. ఇప్పుడు చూడండి, నిజంగా నీ పైన అధికారం ఉన్నటువంటి వ్యక్తులు ప్రతిసారి నువ్వేం చేయాలో వేలు పెట్టి చూపించే ప్రతిసారి ఏం చేయాలో ఆయనకి చెప్తున్నాడు. నువ్వు ఒక్కడు కూడా నీ సొంత ఆలోచన చెప్పడానికి వీలు లేనటువంటి ఒక సెటప్లో, ఒక సందర్భంలో, ఒక స్థితిలో పౌలు ఇంకునేమన్నాడంటే నీ పై అధికారులు చాలా చెప్తారు, చెప్పిన ప్రతిదానికి నువ్వు లోబడు. ఎందుకు లోబడాలంటే ప్రతిదీ కూడా దేవుని వల్లనే కదా కలుగుతుంది. చరాల్సింది నిజంగా. ఎందుకు ఈవెన్ క్రిస్టియన్ స్పెసిఫిక్గా గవర్నమెంట్కి కానీ పై అధికారులకు ఎందుకు లోబడాలంటే స్పెసిఫిక్ ఇది కారణం. ఎంత అన్యాయమైన సరే దాన్ని బైబిల్ యాక్చువల్గా మనం చెప్తున్నటువంటి మాట ఏంటంటే పై అధికారులకు లోబడే ఉండు. వాడకల్లా నిజంగా అన్యాయం చేయాలనుకున్నా సరే ఇంకొన్న బైబిల్ అయితే క్లియర్ చెప్తుందంటే నువ్వు దేవునికి లోబడి ఉండు. ఎందుకు లోబడతాడు? నువ్వు జస్ట్ ఒక అధికారాన్ని కాదు చూడాల్సింది, అధికారం వెనకాల అలా నువ్వు వెనక్కి వెళ్తూ ఉంటే ఆ సిస్టంలో అలా వెనక్కి వెళ్తూ ఉంటే అల్టిమేట్గా నువ్వు దేవుణ్ణి అక్కడ చూస్తావు. దేవుని దగ్గర నుండి అలా ప్రతిదీ వచ్చింది నీ దగ్గరికి. ఇది అధికారం అంతా ఎక్కడికి వెళ్తున్నాడు? దేవుని దగ్గర కనెక్షన్ అయి ఉంది. ఈ లైన్ ఎక్కడికి వెళ్తుంది? దేవుని దగ్గరికి వెళ్తుంది. అందుకనే పౌలు అంటున్నాడు దేవుని బట్టే కదా ప్రతిదీ వచ్చింది, అందుకనే ప్రతి అధికారికి మీరు లోబడి ఉండండి. 2వ వచనం చదువుతాను చూడండి. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి కాబట్టి, ఇక్కడ గమనించండి 2వ వచనం, కాబట్టి అధికారమును ఎదురించువాడు దేవుని నియమమును ఎదురించుచున్నాడు. సరే, ఇక్కడ వెంటనే పౌలు అంటున్నాడు, ఇక్కడ అధికారిని అంటలేదు, ఇక్కడ వెంటనే అధికారమును ఎదురించువాడు అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? అక్కడ నువ్వు మనిషిని చూడద్దు, అక్కడ లోబడ్డప్పుడు మనిషిని చూడు, ఆ మనిషి వెనకాల దేవుడు ఉన్నాడు అర్థం చేసుకో, లోబడు. కానీ ఒకసారి నువ్వు ఎదిరించడం స్టార్ట్ చేస్తాను, నువ్వు గుర్తుపెట్టుకొని ఎదిరించేది కేవలం ఒక్క మనిషిని కాదు, నువ్వు అధికారమును ఎదురిస్తున్నావు. నువ్వు అధికారమును ఎదురిస్తున్నావంటే దేవుని యొక్క నియమమును ఎదిరిస్తున్నావు. ఒకసారి ఆలోచించండి దాని గురించి. అంటే అవిధేయత ఎంత సీరియస్ ఏంటంటే ఒక విషయం ఆలోచించండి. అవిధేయత అంత సీరియస్ అయిన ఒక విషయం అంటే నువ్వు ఒక మనిషిని నువ్వు కాదంటున్నావంటే నువ్వు జస్ట్ ఒక మనిషిని కాదన్నావని కాదు, యాక్చువల్ చెప్పాలంటే నువ్వు దేవుని యొక్క నియమమునే కాదంటున్నావు. దేవుని యొక్క నియమం ఏంటి అంటే దేవుడు అహంకారాలను ఎదిరించి దీనిలకు కృపనిచ్చేటువంటి నియమము ఉంది దేవునికి. ఇప్పుడు నువ్వు దాని వ్యతిరేకంగా నువ్వు నిలబడుతున్నావు. ఊహించండి ఎవరు గెలుస్తారు? దేవుని వ్యతిరేకంగా నిలబడి దేవుని యొక్క నియమమును కాదని ఎవరు గెలుస్తాం? ఎవరు గెలవలేము. అందుకని ఇక్కడ పౌలు అంటున్నాడు అధికారమును గనక నువ్వు వ్యతిరేకిస్తే నువ్వు దేవుని యొక్క నియమమును ఎదిరిస్తున్నావు. అప్పుడు ఏం జరుగుతుంది అక్కడ చూడండి అంటున్నాడు వెంటనే అక్కడ దానివల్ల పర్యవసానాలు కూడా ఉంటాయి. దేవుని ఎదురించుచున్నాడు,
రెండవ వచనం 3వ లైన్లో, ఎదిరించువాడు తన మీదికి తామే శిక్ష తెచ్చుకుందురా. చూసారా, ఎదిరించేటువంటి వాళ్ళు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకుంటారు. దేవునికి లోబడకపోతే శిక్ష వస్తుందంటే ప్రతి క్రిస్టియన్ నమ్ముతాడు. కానీ ఒక మనిషికి లోబడిపోతే కూడా నాకు శిక్ష వస్తుందా అంటే చాలామంది క్రిస్టియన్స్ మాటలు నమ్మరు. కానీ బైబిల్లో పౌలు చెప్తున్నాడు, దేవుని యొక్క లేఖనాలు మనకు చెప్తున్నాయి, నువ్వు కనుక వ్యతిరేకిస్తే ఖచ్చితంగా నీ మీద నువ్వే శిక్షను తెచ్చుకుంటున్నావు. అది గ్యారంటీ. ఎంత సీరియస్ విషయం ఒకసారి ఆలోచించండి. అందుకని కదా బైబిల్లో దేవుడు అహంకారాలు ఎదిరించి దీనులకు కృపణిస్తాడు. కాబట్టి అధికారిని ఎదిరిస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం, తమకు తాము శిక్ష తెచ్చుకున్నాం. ఎందుకంటే చూడండి, కొన్నిసార్లు దేవుని యొక్క మాటను తరచుగా మనం కాదని కొన్ని కార్యాలు చేసినప్పుడు ఖచ్చితంగా నీకు కొన్ని ఇబ్బందులు ఖచ్చితంగా వస్తాయి. ఇబ్బందులు వచ్చినప్పుడు చాలామంది క్రిస్టియన్స్ అనుకుంటారంటే దేవుడు వాడు మాట అనట్లేదు కాబట్టి, దేవుని యొక్క మాటను కాదన్నా కాబట్టి దేవుడు చేతులు కాళ్ళు ఎరగొట్టి చర్చికి తీసుకొచ్చాడని అంటారు. నన్ను దేవుడు చేతులు కాళ్ళు ఎరగొట్టలేదు. నువ్వు దేవుని యొక్క మాటను కాదు, నువ్వు బయటికి వెళ్ళావు, కాళ్ళు ఎరిగిన తర్వాత నీకు బుద్ధి వచ్చింది, అప్పుడు నువ్వు చర్చికి మరలా వచ్చలేదు, దేవుని దగ్గర నువ్వు మరలా వచ్చావు. ఎందుకంటే అక్కడ దేవుడు ప్రత్యేకంగా ఎరగొట్టాల్సిన అవసరం లేదు. నీ మీద నువ్వే శిక్ష తెచ్చుకుంటున్నాను ఇక్కడ పౌలు చెప్తున్నాడు. నీ మీదకి నువ్వు తెచ్చుకుంటున్నావు. అక్కడ ఎవరో నువ్వు నీ పై అధికారిక మాట నువ్వు కాదన్నా కాబట్టి, వాళ్ళు ఏదో నీ కోసం ఏదో చేశారు కాబట్టి, వాళ్ళు ఏదో నీ మీద ఏడిశారు కాబట్టి, నీ గురించి ఏదో వాళ్ళు ప్లాన్ చేశారు కాబట్టి నీకు ఏదో నష్టం వచ్చిందని కాదు. అక్కడ పై అధికారికి సంబంధం, పై అధికారం నీ మీద శిక్ష తెచ్చేంత అధికారం నీ పై అధికారికి కూడా ఉండదు. అక్కడ ఇష్యూ ఏంటంటే నువ్వు ఒక నియమం వ్యతిరేకంగా నువ్వు నిలబడుతున్నావు. నేను చాలా చెప్పాను సార్, భూమి ఆకర్షణ శక్తి ఉంది, దాని వ్యతిరేకంగా మీకు నచ్చినట్టుగా మీరు చేయండి, ఏం జరుగుతుంది? నేను చర్చికి ఇంటికి వెళ్ళేటప్పుడు నేను మెట్లు దగ్గర డైరెక్ట్ గోడ మీద దూకేస్తాను. దూక్కుండా ఏమవుతుంది? ఖచ్చితంగా ప్రాబ్లం మనకి వస్తుంది. ఒక నియమము, దాన్ని గౌరవిస్తే దానివల్ల నువ్వు మేలు అనుభవిస్తావు, దాన్ని వ్యతిరేకిస్తే 100% గ్యారంటీగా నీకు కీడు వస్తుంది. కొన్ని సందర్భాల్లో మనం కృపను ఎందుకు పొందుకోలేకపోతామంటే, నువ్వు ఎక్కడో దగ్గర ఖచ్చితంగా నువ్వు అవిధేయత నువ్వు కనపరుస్తున్నావు. అది గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు చూడండి, నేను అవిధేయత కనపరుస్తున్నా, నాకు ఎవరు జరుగుతుంది కదా, నాకేం జరగలేదు కాబట్టి బహుశా అవిధేయత కనపరచలేదు అనుకుంటారేమో. దేవుడు కృపను తీసేస్తున్నాడు. కృప లేకపోతే నువ్వు కొన్ని పొందుకోలేవు. దేవుడు ఏం చేస్తావు, నువ్వు విధేయత కనపరుస్తున్నప్పుడు నువ్వు దేవుని యొక్క నియమమునకు అనుకూలంగా పనిచేస్తున్నావు. అలా అనుకూలంగా పనిచేస్తున్న ప్రతి చోట దేవుడు నీకు ఇంకా నువ్వు విధేయత కనపరుస్తున్న ప్రతిసారి అధిక కృపను దేవుడు ఇస్తాడట. ఈ రోజుల్లో మన కృప ఎంత ఇంపార్టెంట్ ఒకసారి ఆలోచించండి. ఈ రోజుల్లో మనకునేటువంటి ఒత్తిడికి, మనకునేటువంటి ప్రాబ్లమ్స్కి, ఈ జీవితంలో ఎన్నో చిక్కులు మనకుంటున్నప్పుడు, ఇన్ని ప్రాబ్లమ్స్తో మనం సఫర్ అవుతున్నప్పుడు దేవుని కృప నిజంగా మనకి ఎంత అవసరం ఒకసారి ఆలోచించండి. ప్రతిదీ క్వాలిఫికేషన్ ద్వారా మనం ప్రతిదీ పొందుకుంటామా? దేవుని కృపకి వాల్యూ తెలుసుకోండి. దేవుడు కృపనిస్తానని చెప్తున్నప్పుడు దేవుడు ఏ రీతి కృపనిస్తానన్నాడు కూడా అర్థం చేసుకోండి. ప్రభు నా కృపను ప్రభు అంటే సరిపోదు, దేవుడు కృపనిచ్చేటువంటి విధానం కూడా దేవుడు కొని పెట్టాడు. ఈ మార్గం నన్ను వెళ్ళు, నీకు కృప గ్యారెంటీగా దొరుకుతుందని దేవుడు చెప్తున్నాడు. అదేంటంటే నీ పై అధికారులు ఉన్నారు చూసారా, వాళ్ళేదో నిన్ను డామినేట్ చేయడం, నిన్ను అణిచివేయడానికి కాదు. ఇక కింద చదివితే యాక్చువల్గా నీ మేలు కోసం అంటాడు. అది రాబోతున్న వారిలో చెప్తాను మళ్ళీ తర్వాత. నీ మేలు కోసమే దేవుడు అధికారులను పెట్టాడంట. ఒకసారి ఆలోచించండి. కానీ బేసిక్గా కిందనటువంటి ఎవరము కూడా మన పై అధికారిని ఎప్పుడు అలా చూడం. మనం ఎవరు కూడా నార్మల్ బేసిక్గా మనం ఎవరు కూడా అలా చూడం. చాలా సందర్భం నేను కూడా చెప్తాను, నేను కూడా బహుశా చూడను. రోడ్డు మీద వెళ్ళినప్పుడు నాకు కనుక హెల్మెట్ లేకపోతే, లేదా ఇంకేదన్నా కానీ ట్రాఫిక్ వైలేషన్లు ఉంటే నాకు ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ నచ్చడు, ఖచ్చితంగా నాకు కూడా నచ్చడు. ఇంకేదైనా చెప్పాను, ఖచ్చితంగా నాకు కూడా నో పార్కింగ్ జోన్లో మన బండి పార్క్ చేస్తామని ఖచ్చితంగా నాకు నచ్చదు. కానిస్టేబుల్ వచ్చి కానీ క్వశ్చన్ చేస్తే నాకు కూడా ఖచ్చితంగా నచ్చదు. ఏమనుకుంటాం, మనల్ని డామినేట్ చేసేస్తున్నారు, మన దగ్గర ఏదో లాభాన్ని అపేక్షిస్తున్నారు అనుకుంటాం మనం. కానీ యాక్చువల్గా వాళ్ళు ఉంది దేనికోసము? దేవుడు వాళ్ళని పెట్టడానికి బైబిల్లో పౌలు చెప్తున్నాడు, వాళ్ళందరూ మన కోసమే. ఏ కానిస్టేబుల్ అయితే నన్ను పట్టున్నాడని చెప్పి నేను బహుశా చిరాకు పడుతూ అసహించుకుంటాను. నేను తర్వాత ఇప్పుడు రోడ్డు వెళ్ళినప్పుడు ఆ కానిస్టేబుల్ వల్ల నేను సేఫ్గా కూడా ఇంటికి వస్తున్నాను. ఆ కానిస్టేబుల్ కొన్ని వెహికల్స్ చెక్ చేస్తాడు కాబట్టి, ఆ కానిస్టేబుల్ ట్రాఫిక్ని గైడ్ చేస్తాడు కాబట్టి నేను క్షేమంగా కొన్ని సందర్భాలు ఇంటికి వస్తున్నాను. అంటే అర్థమేంటి? బేసిక్ యాక్చువల్ ఎందుకు ఉంది ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎందుకు ఉన్నాడు అంటే మన సేఫ్టీ కోసమే ఉన్నాడు యాక్చువల్గా చెప్పాలంటే. కానీ బేసిక్గా మనుషులను మనం అలా చూడగలమా? పై అధికారులని స్పెసిఫిక్గా మనలో లోపాలు ఉన్నప్పుడు అసలు చూడలేం మనం. మనలో లోపాలు ఉన్నప్పుడు, మనకు వాళ్ళ మాట విన్నా మనకి ఇష్టం లేనప్పుడు, మనం కొంత పై అధికారి చేయనప్పుడు ఖచ్చితంగా మనకు వాళ్ళు నచ్చరు. జస్ట్ పేపర్ చెక్ చేసినప్పుడు, కానిస్టేబుల్ కనుక పేపర్ చెక్ చేసినప్పుడు కానీ నా దగ్గర కొన్ని పేపర్స్ లేవనుకోండి, ఇప్పుడు ఫైన్ కట్టమంటాడు. సార్ వదిలేని సార్ రిక్వెస్ట్ చేస్తాం, ఇంట్లో మర్చిపోయో రిక్వెస్ట్ చేస్తాం. వదిలేస్తే మంచోడు, వదలపోతే చెట్టాడు. అంటే నువ్వు అనుకుంది జరిగిపోతే, నీ పై అధికారి నువ్వు అనుకుంది చేసేస్తే పై అధికారి మంచోడు అయిపోతున్నాడు, నువ్వు అనుకుంది చేయకపోతే పై అధికారి చెడ్డోడు అయిపోతున్నాడు. ఈ రోజుల్లో మనము అంత అల్పముగా ఆలోచిస్తున్న, అంత అల్పముగా మన మైండ్ సెట్ ఉంది.
మనం అనుకుందల్లా మన తల్లిదండ్రులు చెప్తే చేసేస్తే వాళ్ళు మంచోళ్ళు. మన కుటుంబంలో పై ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మనం చెప్పిందల్లా ఓకే అనేస్తే వాళ్ళు మంచోళ్ళు అయిపోతారు. మనకి 100 సార్లు ఓకేని ఏదో ఒకసారి 101సారి కనుక వద్దని అనుకోండి అన్నీ చెడ్డలు అయిపోతారు మనకి. అంటే జస్ట్ సింపుల్ ఏదో ఒక్క దాన్ని బేస్ చేసుకొని వాళ్ళని మనం డిసైడ్ చేసేస్తున్నాం. కానీ పై అధికారి ఎందుకున్నారు? అది ఖచ్చితంగా నీకు ఇష్టం ఉండదు. ఎందుకంటే నువ్వు కింద ఉన్నా కానీ నీకు ఇష్టం ఉండదు. ఎందుకంటే నీకు కొన్ని చెప్తారు కానీ నీకు ఇష్టం ఉండదు. కానీ యాక్చువల్గా అయితే ఒరిజినల్ ఇంటెన్షన్ ఏంటి, అసలు ఏంటంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నీ మేలు కోసమే కదా దేవుడు వాళ్ళని పెట్టాడు. నీ మేలు కోసం కదా. పాస్టర్ కూడా సార్ ఎలా చేయండి, అలా చేయండి, ఇది చేయండి అని చెప్తారు. ఎందుకు చెప్తారు? ఎందుకని దేవుడు కూడా పాస్టర్ కూడా ఎందుకు పెట్టాడు? యాక్చువల్గా పాస్టర్ కోసం నేను చాలాసార్లు చెప్తున్నాను చూసారా, పాస్టర్ బతకడానికి గొర్రెలను దేవుడు ఇవ్వలేదు, లేదా పాస్టర్ బతకడానికి విశ్వాసం లేదు, విశ్వాసాలను బతికించడానికి దేవుడు పాస్టర్ని ఇచ్చాడు. అంటే పాస్టర్ చర్చ్ మెయింటైన్ చేస్తే పాస్టర్ బతకడానికి కాదు, యాక్చువల్గా బతికించడానికి చర్చ్ ఉంది, బతికించడానికి పాస్టర్ గారు. దేవుడు కొంతమందిని ప్రేమిస్తున్నాడు, వాళ్ళకి ఒక మంచి కాపరిద్దాం అన్నప్పుడు తన మనస్సుకు అనుకూలమైనటువంటి వారిని దేవుడు లేవనెత్తుకొని దేవుడు కొంతమంది విశ్వాసాలకు దేవుడు కాపరిని పంపిస్తున్నాడు. అందులో ఒక కాపరున్నాడు కాబట్టి ఈ కాపరు ఖాళీగా ఉన్నాడు, ఈ కాపరికి 10 గొర్రెలు ఇస్తే బాగుంటుంది, ఖాళీగా తిరుగుతున్నాడు, పాపం ఈ నెలవలో బతకాలి కదని చెప్పేసి 10 గొర్రెలు తీసుకొచ్చాక దేవుడు ఆ కాపరికి ఇవ్వలేదు. గొర్రెలే కాపరు లేక చెదిరిపోతున్నారని దేవుడు గమనించి కరుణించి వాళ్ళకి కాపరని దేవుడు ఇస్తున్నాడు. ఇక్కడ బేసిక్ పాస్టర్ ఎందుకుంటారు? ఎందుకంటే మనం చాలా సందర్భం మనం నచ్చదు, జస్ట్ సింపుల్గా వాక్యం మాత్రం చెప్పేసి పాస్టర్ గారు వెళ్ళిపోయి ఇంకేం పట్టించుకోకపోతే పాస్టర్ గారు మంచోళ్ళే. కానీ ఇంకేదైనా చెప్పారు అనుకోండి ఆటోమేటిక్గా పాస్టర్ గారు అంత మంచోళ్ళు కాదు. దానికి మనం చాలా రీజన్స్ మనం చెప్పేసుకుంటాం. కానీ దేవుడు ఎందుకు ఇస్తున్నాడు? ఈరోజు ఏంటన్నా చూడదు, ఒరిజినల్గా వెనక్కి వెళ్ళాలి. ఎందుకంటే పౌలు వాడు చెప్తున్నాడు ప్రతి అధికారము అది దేవుని దగ్గర నుండి వచ్చిందే కదా అని చెప్తున్నాడు. అంత వెనక్కి వెళ్ళాలి నువ్వు. ఈరోజు నీ పైన అధికారం నువ్వు చూడొద్దు. ఆయన కొంతకాలం నీ పైన ఉంటాడు, రేపు రిటైర్ అయితే వెళ్ళిపోతాడు, లేదా నువ్వు వెళ్ళిపోతావు, పక్క వచ్చేస్తావు. నువ్వు అక్కడ మనిషిని చూడొద్దు, నువ్వు పొజిషన్ని చూడని చెప్తున్నాడు. ఎందుకంటే అందులోనే యాక్చువల్గా చెప్పాలంటే మనకు అందులోనే చాలా మేలు ఉంది. యేసుక్రీస్తు కూడా అందుకని అన్నా చూడండి, విధేయత కనపరిచినప్పుడు ఖచ్చితంగా ఒక విషయం అయితే మనం జాగ్రత్త తీసుకోవాలి. విధేయత కనపరచాలన్నాడు, పై అధికారి లోబడాలి అని అనుకున్నప్పుడు, ఎందుకంటే లోబడితే నీకు ఆశీర్వాదం అన్నప్పుడు, లోబడితే దేవుడు నీకు కృపను ఎక్కువ ఇస్తాడు అనుకున్నప్పుడు, నువ్వు ఏం చేయడం నేర్చుకోవాలంటే నువ్వు నీ మనసుని కొన్ని విషయాల్లో నూతన పరచడం నేర్చుకోవాలి. అంటే నువ్వు కార్యములను చూసే విధానంలో నీకు మార్పు రావాలి, నువ్వు ఆలోచించే విధానంలో కొంచెం మార్పు రావాలి. విధేయత ఎందుకు అంత ఈజీ కాదో తెలుసా? విధేయతలో ఆశీర్వాదం ఉంటుందని దేవుడు చెప్పిన తర్వాత కూడా, అవిధేయతలో శిక్ష ఉంటుందని మనకు తెలిసిన తర్వాత కూడా ఇంకొనో మనకి విధేయత చూపడం చాలా కష్టం. అవిధేయత కనపరచడం చాలా కంఫర్టబుల్, మనకి చాలా సుఖంగా విధేయత కనపరచవచ్చు. కానీ విధేయతలో చాలా కష్టం ఉంటుంది తెలుసా? విధేయతలో చాలా కష్టం ఉంటుంది. అందుకనే మెజారిటీ విశ్వాసాలు బయట సెక్యులర్గా చూసుకున్నా సరే చాలామంది విధేయత కనపరచడానికి ఇష్టపడము. ఎందుకంటే విధేయత కనపరచకుండా ఉండడం చాలా కంఫర్టబుల్ మనకి. ఎందుకంటే నేను పెద్దగా నష్టపోయేది ఏముండదు, నేను పెద్దగా మార్చుకోవాల్సింది ఏముండదు, నేను పెద్దగా అడ్జస్ట్ అవ్వాల్సింది కూడా ఏమీ ఉండదు. నేను ఎలా ఉన్నానో అలా ఉంటూ అవిధేయత కనపరిచేయచ్చు. నేను ఎలా ఉన్నానో అలా ఉంటూ అవిధేయత కనపరిచేయచ్చు. అవిధేయత కనపరచడం పెద్దగా ఏదో చేయాల్సిన అవసరం లేదు. అవిధేయత కనపరచడం సింపుల్, నువ్వు ఎలాగ ఉన్నావు అలాగే ఉంటే చాలు, నువ్వు అవిధేయత కనపరిచేయచ్చు ఈజీగా. కానీ విధేయత కనపరచాలంటే మాత్రము నువ్వు చాలా విషయాలు నిన్ను నువ్వు మార్చుకోవాలి. నీకు నచ్చినటువంటివి, నీకు ఇష్టమైనటువంటివి నువ్వు చాలా వదులుకోవాలి. నీకు నచ్చినటువంటివి నువ్వు కాదనుకోవాలి. అలా అనుకోకుండా నువ్వు విధేయతను చూపలేవు. బైబిల్లో మాట చూద్దాం చూడండి ఒకసారి. హెబ్రీ పత్రికలోనికి వెళ్దాం ఒకసారి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం, యేసుక్రీస్తుని ఎగ్జాంపుల్గా చూద్దాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం నేను చదువుతాను. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము నేను చదువుతాను. హెబ్రీ పత్రిక 5:8 వచనం. ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకుని. ఇక్కడ గమనించండి, తాను కుమారుడయ్యుండి అంటే గుర్తుపెట్టుకుని, బైబిల్లో యేసుక్రీస్తును సంబోధిస్తూ జాతనండి. కుమారుడు అన్నప్పుడల్లా, కుమారుడు అన్నాడు కాబట్టి యేసుక్రీస్తు కంటే ఆయన కొంచెం తక్కువ అని ఎప్పుడు అలా అనుకోకండి. మనం ఈ రోజుల్లో తండ్రి కుమారుడు అన్నప్పుడు మనకు ఆ రకమైన అర్థం. ఎలాగా? తండ్రి అంటే గొప్పోడు, కుమారుడు అంటే ఆయన బట్టి వచ్చాడు, ఆయన కన్నా తక్కువవాడు అన్నది మనకున్నటువంటి భాషలో మనకున్న అండర్స్టాండింగ్, అది మనకున్న అవగాహన అది. కానీ బైబిల్లో స్పెసిఫిక్గా యేసుక్రీస్తు విషయానికి వచ్చేసరికి ఆయన కుమారుడయ్యుండి అన్నప్పుడు అర్థం ఏంటంటే, ఆయన ఒక తండ్రి కుమారుడు లాగా మనం ఎలాగైతే రిలేట్ అవుతున్నామో, మనం ఎలాగైతే అనుకుంటామో అలా కాదు. ఈ పరలోక తండ్రిను అలాగనే ఈ కుమారుడు, మనం తండ్రి కుమారుడు సంబోధిస్తున్నప్పుడు కుమారుడు అనేసరికి తండ్రి కంటే తక్కువవాడని కాదు.
ఎందుకో తెలుసా? బైబిల్ మీరు చూడండి, యేసుక్రీస్తు చాలా సందర్భముల్లో ఆయన దేవుని కుమారుడు అని చెప్పినప్పుడు ఈ మత పెద్దలందరూ కూడా వాళ్ళకి పిచ్చెక్కిపోయింది తెలుసా? వాళ్ళు చాలా మూడాఫ్ అయిపోయి బట్టలు చంపుకొని కేకలేసేసి యేసుక్రీస్తుని చంపేద్దాం అనుకోవడానికి ఒక ప్రధానమైన కారణం ఏంటంటే, ఆయన నేను దేవుని అని చెప్పు, నేను దేవుని కుమారుని అని చెప్పగానే వాళ్ళకి బుర్ర పిచ్చెక్కిపోయింది వాళ్ళకి. ఇప్పుడు మన అండర్స్టాండింగ్ ఏంటి? ఆయన దేవుడు అని క్లెయిమ్ చేసుకోలేదులే కాబట్టి పర్వాలేదులే అని మనం అంటాం. కానీ బైబిల్లో సువార్త చూడ ఆయన నేను దేవుని కుమారుని అనేసరికి వీళ్ళు కోపం వస్తుంది వీళ్ళకి. అంటే మనకు అర్థం కాదు, కానీ ఆ రోజుల్లో నేను కుమారుని అని దేవుని గురించి సంబోధిస్తూ నేను దేవుని కుమారుని అన్నావంటే నువ్వు దేవునితో సమానంగా చేసుకున్నావు. మీరు బైబిల్ నెక్స్ట్ ఎప్పుడైనా సువార్తలు చదివితే మీరు గమనించి 100% చెప్తున్నాను. నేను దేవుని కుమారుని అని చెప్పుకున్నప్పుడు వీళ్ళు ఏమన్నా తెలుసా? ఎంతకంటే ఇంకేం కావాలి, ఆయన దైవదోషం చేశాడు, దేవునితో సమానంగా చేసుకున్నాడు కదా అన్నారు వాళ్ళు. ఎంతకంటే ప్రూఫ్ ఏం కావాలి ఆయన మనం చంపేయడానికి? నేను దేవుని కుమారుడు అని క్రీస్తు చెప్తే వాళ్ళు ఏమన్నా తెలుసా? ఆయన దేవదోషం చేశాడు, దేవునితో సమానంగా చేసుకున్నాడు అన్నారు. అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు బైబిల్లో యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ దేవుని కుమారుడు అని అంటే దేవుడు అని అర్థం. యాక్చువల్గా అది తక్కువ, దేవుని కంటే కొంచెం తక్కువ కూడా అని కాదు, దేవుడే అని అర్థం. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అలా మనం ఇక్కడ బైబిల్ ఇక్కడ మనం చూసినప్పుడు ఆయన కూడా యాక్చువల్గా దేవుడు అయ్యుండి లేదా దేవుని కుమారుడు అయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. ఇక్కడ గమనించండి, దాని గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. యేసుక్రీస్తు సైతం విధేయత నేర్చుకున్నాడు అన్నమాట బైబిల్ మనం చూస్తున్నాం. నాకంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు కూడా విధేయత ఆటోమేటిక్ కాదు ఆయనకి. యేసుక్రీస్తు కూడా విధేయత ఆటోమేటిక్ కాదు. ఆయన దేవుని కుమారుడు కాబట్టి ఆటోమేటిక్గా ఆయన విధేయత కనపరిచేస్తాడండి అన్నిట్లోనూ అని కాదు. ఎందుకంటే ఇంకను ఆయన 100% మనిషిగా వచ్చాడు. నీకులాగా నాకులాగానే వచ్చాడు కదా. అందుకనే కదా ఆయనకి ఆకలి వేస్తుంది, ఆయనకి బాధ వేస్తుంది, ఆయనకి దాహం వేస్తుంది, ఆయన కూడా అలసిపోయాడు, ఆయన కూడా నిద్ర వచ్చింది. మనుషులుగా మనం ఏమి ఎక్స్పీరియన్స్ గుండా వెళ్తాం, అన్నిటికుండా ఆయన కూడా వెళ్ళాడు కదా. అదేం ప్రూవ్ చేస్తాంటే ఆయన దేవుని కుమారుడు అయినప్పటికీ కూడా ఇంకోటి ఏంటంటే అంతే దేవుని కుమారుడు అంటే ఎంత వాస్తవమో అంతే సమానముగా 100% ఆయన మనిషిగా కూడా ఉన్నాడు. ఈ భూమి మీద మనిషిగా బ్రతికాడు, మనిషిగా వచ్చాడు ఆయన. వాళ్ళు చూసుకున్నప్పుడు యేసుక్రీస్తు కూడా విధేయతను నేర్చుకున్న బైబిల్ మనం చూస్తున్నాం. ఆలోచించండి, యేసుక్రీస్తు నేర్చుకుంటే మనం ఎంత నేర్చుకోవాలి? యేసుక్రీస్తు నేర్చుకుంటే మనం ఎంత నేర్చుకోవాలి విధేయత? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే విధేయత ఎలా నేర్చుకున్నాడు అంటే బైబిల్ ఇక్కడ మనం చూస్తే శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. ఇప్పుడు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడంటే చాలామంది ఏమనుకుంటారంటే శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమను బట్టి విధేయత నేర్చుకుని అనుకుంటారు. కానీ శ్రమల వల్ల విధేయత నేర్చుకుంటే శ్రమలు వచ్చినాయి, శ్రమల విధేయత నేర్పించేసినాయి, ఆ శ్రమలను బట్టి విధేయత చూపించడం కాదు. శ్రమలు ఎప్పుడు కూడా ఒక మనిషిని దేవునికి యాక్చువల్గా దగ్గర చెయ్యవు. అందుకనే కదా ఎబ్రీ పత్రిక రాసినప్పుడు ఈ పత్రికలో పౌలు చెదిరిపోయి హింసలు పొందుతూ అరణ్యంలో అక్కడెక్కడ సంచరిస్తున్నటువంటి విశ్వాసులకి ప్రాణాపాయంతో ప్రాణాన్ని కాపాడుకోవడానికి పారిపోయి చెదిరిపోయి ఇంకనూ ఇంత శ్రమల్లో ఇంత ఇబ్బందుల్లో ఉపద్రవాల్లో కూడా మనము దేవుణ్ణి సేవించడం అవసరమా, వదిలేద్దామా దేవుణ్ణి అని అటు ఇటుగా అనుకుంటున్న సందర్భాల్లోనే కదా పౌలు పత్రిక రాసి బలపరిచాడు. అంటే అర్థం ఏంటంటే నార్మల్గా ఏ శ్రమ కూడా ఎవరికి కూడా నేను ఆత్మీయంగా నేనేమి యాక్చువల్గా దాని అదే ఎప్పుడు కూడా నేను బలపరచదు. శ్రమ ఎప్పుడు కూడా నేను ఆటోమేటిక్గా నిన్ను బలపరచదు. శ్రమలు యాక్చువల్ ఎందుకు వస్తాయి అంటే నిన్ను బలహీనపరచడానికి వస్తాయి. శ్రమలు బలహీనపరచడానికి వస్తాయి. కాబట్టి శ్రమల్లో నేను నేర్చేసుకున్నాను అనుకోకండి. శ్రమలు నీకు ఏది నేర్పదు, శ్రమలు నేను దూరం చేస్తుంది. శ్రమలు నేర్పుతుంది అనుకోకండి. శ్రమలకి అంత దైవిక లక్షణము లేదు నేను ఆత్మీయంగా బలపరచడానికి. శ్రమలు ఆటోమేటిక్గా చేయదు. శ్రమల పట్ల నువ్వు చూసే విధానం బట్టి నువ్వు ఆత్మీయంగా బలపడతావు, కానీ శ్రమలు నేను బలపరచవు. శ్రమల పట్ల నీకున్నట్టు వైఖరిని బట్టి నువ్వు బలపడతావు. యేసుక్రీస్తు శ్రమల వలన విధేయత నేర్చుకుంటే అర్థం ఏంటంటే శ్రమలు వచ్చేసిన తర్వాత ఆయన విధేయత కనపరచడం అని కాదు. శ్రమల వల్ల విధేయత అంటే అర్థం ఏంటంటే విధేయత కనపరచడానికి ముందు ఆయన కూడా శ్రమ పడ్డాడని అర్థం. ముందు శ్రమ పడిపోయాడు, తర్వాత విధేయత వస్తుందని కాదు. విధేయత కనపరచాల్సిన ప్రాసెస్లో ఆయన కూడా శ్రమలు పడాల్సి వచ్చింది. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. యేసుక్రీస్తు శ్రమలు అనగానే మనకి ఎక్కువ ఏంటంటే యేసు శిలువ మీద శ్రమలు అవి గుర్తొస్తాయి మనకి. కానీ మీకు తెలుసా, నేను చాలా చెప్పినట్టుగా నిజంగా యేసుక్రీస్తు యొక్క శ్రమలు శిలువ మీద కంటే, శిలువ మోసినప్పుడు కంటే గెత్సెమనే తోటలో ఆయన ఎక్కువ శ్రమ పడ్డాడు. శిలువ మీద ఎప్పుడు కూడా ఆయన శిలువ మీద వేలాడుతూ ఈ శిలువ నాకు లేకపోతే బాగుండేదని ఆయన అనలేదు. ఇంకను ఎవరు ఆయన భౌతికంగా హింసించకుండానే గెత్సెమనే తోటలోకి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయనకి క్లియర్గా తెలిసిపోయింది ఆయన ముందు ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయో, ఆయన ఏ కార్యాలు చేయాల్సి వస్తుందో, అది ఎంత తీవ్రమైన పరిస్థితి గుండా వెళ్ళాల్సి వస్తుందో, పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ఎంతగా పాపిగా మార్చబడతాడో, ఎంతగా దేవుని చేత సైతము తృణీకరింపబడతాడో,
అవన్నీ ఆయనకు ఒక క్లారిటీ గెత్సేమనే తోటలో వచ్చింది. దాన్ని బట్టి అన్నాడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు, ఎప్పుడు తండ్రితో ఐక్యత కలిగినటువంటి దేవుడు గెత్సేమనే తోటలో ఆయనకి ఏమర్థమైందంటే, నేను శిలువ కార్యం భరించినప్పుడు జస్ట్ అది మనుషులను తృణీకరిస్తారని కాదు, నేను ఎంతగానో ప్రేమించి దేవుని చిత్తాన్ని చేస్తూ మేమిద్దరం ఒకేలాగున్నాం, ఏకమే ఉన్నాము, అయినను ఇంకనూ కూడా ఒక మూమెంట్ వస్తే ఆ తండ్రి కూడా నా చెయ్యి విడిచిపెట్టేస్తాడు అన్న విషయం క్రీస్తుకి అప్పటికి అర్థమైంది. మనుషులు తృణీకరిస్తే ఆయన పెద్ద ఇష్యూ కాదు అది. కానీ ఆయన ఎందుకంత శ్రమలు పడ్డాడు గెత్సేమనే తోటలు అంటే, ఎప్పుడు ఐక్యత ఒకటిగా తండ్రిని కుమారుని వేరు చేయాలంత ఒకటిగా ఉండి కలిసి పని చేసినటువంటి యేసుక్రీస్తు ఆయన చెప్పిందే నేను చెప్తానన్నాడు, ఆయన చేయమన్నదే నేను చేస్తానని ప్రతిసారి కూడా ఇద్దరు ఒకేలాంటి అండర్స్టాండింగ్తో వెళ్తున్నారు. ఇప్పుడు సడన్గా ఏం జరిగిందంటే, ఇప్పుడు ఆ తండ్రి కూడా ఇప్పుడు దేవుని చెప్తానని చేస్తున్నప్పుడు కూడా ఇంకొను ఆ తండ్రి ఇప్పుడు సడన్గా ముఖాన్ని తిప్పేసుకుంటాడు మూమెంట్ వస్తే. అది చాలా భయంకరం యేసుక్రీస్తుకి. అది మేకులు కొట్టడం కంటే ఇంకెక్కువ బాధ కలిగించేటువంటి కార్యం. అవన్నీ చూశాడు కాబట్టి అనుకున్నాడు, ఇది చాలా కష్టమైందంటే పని అనుకుని గెత్సేమనే తోటకి వెళ్ళి అవన్నీ చూసినప్పుడు చెమట రక్తం ఒక కార్యంతలాగా ఆయన శ్రమలు పడ్డాడని బైబిల్ మనం చూస్తాం. ఎప్పుడు వేడనంతగా ఆయన బాధపడ్డాడు, వేదన చెందాడు గెత్సేమనే తోటలో. ఎంతగా వేదన చెందాడంటే, అది దేవుని చిత్తం అని తెలుసు, అది దేవుని చిత్తం చేయాలని తెలుసు, అది తన కళ్ళ ముందు కనబడుతుంది, దానికోసం వచ్చానని తెలిసింది. అతడు ఇంకో ఏమైనా ప్రార్థన చేశాడు తెలుసా? శ్రమల్లో, ప్రెజర్లో, ప్రభువా నీ చిత్తం అయితే పాతని అద్దం నుండి తీసేయచ్చు కదా అన్నాడు. అంటే దాన్ని బట్టి ఆలోచించండి, ఎంత ప్రెజర్ ఫీల్ అయ్యి ఉంటాడు ఆయన. ఇప్పుడేదో దేవుని చిత్తం చేయడం, ఇప్పుడేదో కొత్తగా స్టార్ట్ చేసిన వ్యక్తి కాదు ఈయన. భూమి మీద పరిచయం స్టార్ట్ చేసిన దగ్గర నుండి 100% దేవుని చిత్తాన్నే చేస్తూ వచ్చినటువంటి యేసుక్రీస్తు లైఫ్లో ఒక క్రిటికల్ మూమెంట్ వచ్చేసరికి, దేవుని చిత్తము చేసే విషయానికి వచ్చేసరికి ఎంతగా వేదనకి శ్రమలకు గురయ్యాడంటే అన్నాడు, ప్రార్థన చేసిన ప్రభువా నీ చిత్తమైతే పాతని అద్దం తీసేయచ్చు కదా అని ప్రార్థన చేశాడు. తీసేయచ్చు కదా అనుకోవడం కాదు, ప్రార్థన చేశాడు. అది పాయింట్ ఇక్కడ. ఆయన మనసు ఇంట్లో కూర్చొని అనుకోవడం కూడా కాదు, ప్రార్థన చేస్తూ ఆ మాట అన్నాడు. అది క్రీస్తు ఆత్మీయత. మన శ్రమలు ఉంటే ప్రభు ఏంటి నాకు శ్రమలు చచ్చిపోతే బాగుంది ఇంట్లో కూర్చొని మనం అలా అనుకుంటాం. ప్రార్థన అలా అనుకుంటాం మనం? అనుకోం. ఆయన ప్రార్థన చేశాడని చెప్తుందంటే దేవుని చిత్తం చేయడానికి ఎంతో ఇష్టం అని అర్థమవుతుంది, ప్రార్థన చేసేలాని విషయం. కానీ తీసేస్తే బాగుంటుంది కదా ప్రభు అన్న మాట చెప్తుంటే అది అంత ఒత్తిడికి గురి చేసేటువంటి కార్యం అని అర్థమవుతుంది. ప్రార్థన చెప్తుందంటే ఆయన చేయాలని ఆశ ఉంది, కానీ ఎంత ఇబ్బందులతో కూడినటువంటి కార్యం అంటే అది లేకపోతే బాగుంది అనిపించింది. చెయ్యాలని తెలుసు, అది కరెక్ట్ అని తెలుసు, కానీ లేకపోతే బాగుండేది కదా మొమెంట్ అలా అనిపిస్తుంది ఆయనకి. అలా అనిపించింది శ్రమల వలన. గెత్సేమనే తోటలో అంత వేదన పడ్డాడు. 3 సార్లు ప్రార్థన చేశాడు. తర్వాత అన్నాడు, లేవండి మనం యెరూషలేము పట్టణానికి వెళ్దాం అని చెప్పేసి ఇంకా ఛాలెంజ్ ఆ ఫేస్ చేయడానికి ప్రార్థన ద్వారా దేవుని ద్వారా బలపడి ముందుకి వెళ్ళాడు. సైనికులు వచ్చారు, పట్టినారు, శ్రమల పాలు చేశారంతా మనకు తెలుసు. యేసుక్రీస్తు గొల్గొతా కొండ మీద సక్సెస్ఫుల్గా శ్రమలన్నీ కూడా అంత ధైర్యంగా ఎలా భరించారు మీకు తెలుసా? ఆయన గెత్సేమనే తోటలో చేసుకున్నటువంటి ప్రిపరేషన్ అనేటువంటిది గొల్గొతా మీద పనిచేసింది. శ్రమలు ఎక్కువ ఎక్కడ పడ్డాడు ఆయన? గొల్గొతా మీద కాదు ఎక్కువ బాధపడింది, గెత్సేమనే తోటలో ఎక్కువ బాధపడ్డాడు ఆయన. గెత్సేమనే తోటలో ఎక్కువ వేదన పడ్డాడు. ఓ రకంగా చూస్తే మనకు అనిపిస్తుంది, అరే పౌలు కూడా శ్రమల కోసం అంత ఎక్కువ భయపడలేదు కదా, యేసుక్రీస్తు భయపడ్డాడంటే మనకు అనిపించే అంత శ్రమలు పడ్డాడు ఆయన. అంత శ్రమలు పడ్డాడు ఆయన. ఎందుకంటే ఆయన తెలుసు ఆయన ముందు ఏముంది ఆయన తెలుసు, అది చేయాలని ఆయన తెలుసు. కానీ ఆ శ్రమను చూసారా, ఆ శ్రమను బట్టి అది కష్టమయ్యి లేకపోతే బాగుంది అనుకున్నాడు. అంటే ఏమైంది? శిలువ కార్యం దేవుని చిత్తము, కానీ దాన్ని ఎలా చేశాడు, ఎప్పుడు చేయగలిగాడు అంటే గెత్సేమనే తోటలో శ్రమల గుండా వెళ్తే తప్ప దాన్ని అయినా చేయలేడు. శ్రమ ద్వారా విధేయత నేర్చుకుంటే అర్థం అది. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? ఇప్పుడు నువ్వు దేవుని చిత్తము చేయాలని నువ్వు అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను నలగొట్టుకోవాలి, నీ సిలువను వెతుకుని వెంబడించాలి, నీకు నచ్చిందా నువ్వు పక్కన పెట్టాలి. అప్పుడు మాత్రమే నువ్వు విధేయతను కనపరచగలుగుతావు. నీకు నువ్వుగా అలా ఉండి విధేయత కనపరచలేవని అందుకే చెప్తున్నాను. నీకు నువ్వుగా అలా ఉండి విధేయత నువ్వు కనపరచలేవు. ఎందుకంటే విధేయత అనేటువంటిది ఏంటంటే పయ్యోలు చెప్పిన ప్రతిదీ నువ్వు చేసేస్తున్నావు కాబట్టి నువ్వు విధేయతను కాదు. కొన్ని సందర్భాల్లో పయ్యోలు చెప్పింది నీకు నచ్చుతుంది కాబట్టి నువ్వు చేస్తున్నావు. పయ్యోలు నీకు చెప్పింది, నీకు నచ్చింది చెప్పినప్పుడు, నువ్వు నచ్చింది నువ్వు చేసినప్పుడు, నీకు నచ్చింది నీ ద్వారా జరిగినప్పుడు నువ్వు చేసినప్పుడు అది విధేయత కదా, యాక్చువల్గా అది నువ్వు ఏకీభవించేవంటున్నాను నేనైతే. ఎందుకు నీకు నచ్చింది నువ్వు ఏకీభవించవు. ఇంకా నిజమైన విధేయత చెప్తే అర్థం చేసుకో. నిజమైన విధేయత ఏంటంటే, సపోజ్ మీకు పాటలు పాడడం ఇష్టం, మీరు వచ్చే పాట పాడని చెప్పాను, నీకు ఎలాగ ఇష్టం, అక్కడ నువ్వు విధేయత కనపరచలేదు. నువ్వు అక్కడ నీకు నచ్చింది అక్కడ ఉంది, నువ్వు నాతో పాటు ఏకీభవించు అంతే. నేను అనుకున్నాను ఎగ్జాక్ట్ నువ్వు అదే అనుకున్నావు, జరిగిపోయింది. అది విధేయత కాదు. అలా 100 జరుగుంటాయి, అలా నువ్వు అలా 100 చేసి ఉంటావు, కానీ అది విధేయత కాదు. విధేయత అంటే ఏ పాయింట్ దగ్గర స్టార్ట్ అవుతుంది తెలుసా? నీకు అస్సలు నచ్చదు, కానీ నీ పయ్యోలు నీకు అది
చెప్పారు. అంతకుముందు వరకు 99 చెప్పింది వాళ్ళు చెప్పారు, నీకు నచ్చింది, నువ్వు చేస్తూ వచ్చావు, ఓకే. కానీ 100 చెప్పారు, నీకు అది నచ్చలేదు. అప్పుడు నార్మల్ ఏమంటామంటే 99 చేశానండి, ఒక్కటేనండి అంటాం. అంటే అసలు విధేయత, ఆ 99 విధేయత అసలు స్టార్ట్ చేయలేదు. విధేయత అసలు ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఇప్పుడు విధేయత ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, నీకు నచ్చంది చెప్పినప్పుడు, నీకు నచ్చంది నువ్వు చేయాల్సి వచ్చినప్పుడు, అది ఇంక నువ్వు చేసుకుంటూ ముందుకెళ్తావు చూసారా, అక్కడ విధేయత ఉంటుంది. నీకు నచ్చింది నీ పై వాళ్ళు చెప్పారు, నీకు నచ్చింది కానీ నువ్వు ఎలాగో చేస్తావు, ఈజీగా హ్యాపీగా చేస్తావు, అది యాక్చువల్ విధేయత కాదు. అలా చేయడం మంచిదంటే మంచిదే, కానీ నేను నచ్చంది నువ్వు చేయాల్సి వస్తుంది చూసారా, యేసుక్రీస్తులా గెత్సేమనే తోటలో, అక్కడ నిజమైనటువంటి అసలైన విధేయత అక్కడ కనపరచబడుతుంది. ఎందుకు తెలుసా? నీ పైన ఉన్నటువంటి ఒక వ్యక్తి నీకు చేయమని చెప్పాడు, నువ్వేం చేస్తావంటే నువ్వు నీ ఇష్టాన్ని పక్కన పెట్టి నీ పైన వానికి ఇష్టాన్ని నువ్వు చేస్తున్నావు. నువ్వు నీ ఇష్టాన్ని కాదని వేరే వాళ్ళ ఇష్టాన్ని నువ్వు నెరవేర్చినావు చూసావా, అక్కడ శ్రమ ఉంటుంది. ఎందుకంటే నీకు ఎలాగది నచ్చదు, నీకు ఎలాగో అది ఇబ్బందిగా ఉంది, కానీ చెప్పారు చెయ్యాలి. అలా చేసే క్రమంలో నీకు నచ్చిందాన్ని నువ్వు పక్కన పెట్టంటే, ఒక రకంగా చెప్పి నీ చిత్తాన్ని పక్కన పెట్టేసి నిన్ను నువ్వు కాదనుకొని నీకు నచ్చిందాన్ని నువ్వు చేసుకుంటే వెళ్ళక, నీకు నచ్చింది వేరే వాళ్ళు చెప్పిందని వేరే వాళ్ళకి నచ్చింది నువ్వు చేయాల్సి వస్తుంది చూసారా, విధేయత అక్కడ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా విధేయత అక్కడ అంటే ఒక రకంగా ఎలాగంటే యేసుక్రీస్తు అన్న చూసారా, ప్రభు నీ చిత్తం అయితే పాత నదులను తీసివేనా చూసారా, ఆ మూమెంట్ ప్రతి క్రిస్టియన్కి వస్తేనే నువ్వు విధేయత నిజంగా కనపరుస్తున్నట్టు. అని చెప్పగా నేను చాలా హ్యాపీ ఫీల్ అయినండి, హ్యాపీగా చేశానండి అన్నామంటే కొంతవరకు మంచిదే, టెస్ట్ చేసావు, కానీ నిజమైన విధేయత అసలు అక్కడ స్టార్ట్ అవ్వదు. నిజమైన విధేయత ఎక్కడ స్టార్ట్ అవుద్దంటే, నిజమైన విధేయత ఏంటంటే నువ్వు నీ చిత్తాన్ని నువ్వు పక్కన పెట్టేసేయాలి, నీ ఇష్టాన్ని నువ్వు కాదనేయాలి. వాడు అదేంటంటే నార్మల్గా మనిషి అది ఇష్టం ఉండదు. మన నచ్చిందే చేసుకెళ్ళి మనకి ఇష్టం. మన ఇంట్లో ప్రతిదీ మన నచ్చిందే కొనుక్కుంటున్నాం, మన నచ్చిందే మనం బట్టలు వేసుకుని నచ్చిందే వండుకుంటున్నాం, నచ్చిందే ప్రతిదీ చేస్తున్నాం. కానీ సడన్గా నువ్వు ఎక్కడో చర్చికి ఎక్కడికో వచ్చేసరికి నీ పైనటువంటి వాళ్ళు నీ నచ్చింది చెప్పారు. ప్రతిదీ నువ్వు అనుకున్న ప్రతిదీ జరుగుతుంది, కానీ ఒక దగ్గరకు వచ్చేసరికి జరగట్లేదు. నువ్వు అనుకుని జరగట్లేదు, నీకు నచ్చిందో నువ్వు చేయాల్సి వస్తుంది వాళ్ళు చెప్పినప్పుడు, లేదా దేవుడు చెప్పినప్పుడు. అక్కడ మనం ఏం చేస్తాం తెలుసా, అక్కడ మన అవిధేయతను చూపించేస్తాం. నా నచ్చలేదని అంటాం. దేవుడు నీకు నచ్చిందా నచ్చలేదని దేవుడు క్వశ్చన్ చేయడు తెలుసా మీకు. విధేయత అన్న దగ్గర నీకు నచ్చిందా నచ్చలేదన్న క్వశ్చన్ కాదు, నీకే ఫీలింగ్ ఉన్నదో క్వశ్చనే కాదు. అక్కడ ఫీలింగ్, అక్కడ నీ ఫీలింగ్ సంబంధం లేదు. ఎందుకంటే ఒకసారి ఆలోచించాను, క్రీస్తుకి ఆ ఫీలింగ్స్ గురించి ఆయన ఆలోచించాడు. ఆయన దేవుని చిత్తం చేసేటప్పుడు, ప్రభు నాకు ఎందుకు అంత కరెక్ట్ అనిపించట్లేదు నాకు అన్నాడు. ఆయన చెమట రక్తముగా కారే అంతలాగా ఆయన బాధను వేదను ఎటువంటి భౌతికమైనటువంటి దాడి లేకుండా కూడా, దెబ్బలు లేకుండా అంత వేదనకు గురయ్యాడు. ఆ వేదన యాక్చువల్ అడిగితే భౌతికమైనటువంటిది కాదు, ఆత్మ సంబంధమైనటువంటిది, అంతరంగమునకు సంబంధించింది. ఎందుకంటే ఎవరు ఆయన మీద దెబ్బ వేయకుండా కూడా ఆయన భయంకరంగా శ్రమలు పడ్డాడు గెత్సేమనే తోటలో. ఆ స్ట్రగుల్ గుండా వెళ్తే సిలువ అటువంటి విధేయతనైనా కనపడి, శ్రమల ద్వారా విధేయత అంటే అది. నువ్వు ఆ శ్రమ గుండా నువ్వు వెళ్ళకుండా, నీ చిత్తాన్ని నీ ఇష్టం నువ్వు కాదన్న ప్రాసెస్ గుండా నువ్వు వెళ్తూ, అది బాధ అని సరే అనుకుంటూ వెళ్తే తప్ప నువ్వు దేవుని చిత్తాన్ని నువ్వు చేయలేవు, నువ్వు విధేయతను కనపరచలేవు. అక్కడ బైబిల్ అదే చెప్తున్న పలు శ్రమల వల్ల విధేయతను దేవుడు యేసుక్రీస్తు నేర్చుకున్నాడంటే, ఆయన కూడా శ్రమలతో నేర్చుకున్నాను కాదు. అర్థం ఏంటంటే నువ్వు శ్రమ పడకుండా నువ్వు విధేయత నెరవేర్చలేవు. అందుకని చూడండి, అవిధేయత కనపరచడం చాలా ఈజీగా ఉంటుంది మనకన్నాను. మీకన్నా నాకన్నా సరే అవిధేయత కనపరచడం చాలా చాలా డెడ్ ఈజీ మనకు అది. కానీ ప్రాబ్లం తెలుసా, మనకు అవిధేయతలో నీకు ఎటువంటి మేలు యాక్చువల్గా ఉండదు. అవిధేయతలో మేలు ఉండదు. అవిధేయతలో టెంపరీగా నువ్వు అనుకుంది నీకు జరిగిపోయింది, నువ్వు అనుకుంది నువ్వు చేసుకున్నావు, నేను నచ్చని దానికి నీ లైఫ్లో నువ్వు చోటు అవ్వలేదు కాబట్టి నీకు బాగుంది ఇప్పుడు. కానీ దేవునికి లోబడి దేవునికి కృపను గొప్పగా పొందుకునే ఒక అవకాశాన్ని నువ్వు మిస్ అవుతున్నావు. అప్పుడు దాన్ని బట్టి ఆలోచించండి, ఈ ఒక్క కార్యం నీ ఫ్యూచర్ ఎలా ఎఫెక్ట్ చేస్తుందో ఒకసారి ఆలోచించండి. ఇంకొన బయటకు వెళ్తాం, డ్యూటీలు చేస్తాం, కష్టపడతాం, అన్నీ కష్టపడి చేస్తూ ఉంటాం. కానీ కష్టం అంతా ప్రతిఫలం రావడానికి ఏ కృప అయితే దేవుడు నీకు ఇచ్చే ఒక అవకాశం, ఒక మూమెంట్ ఇచ్చాడు దేవుడు నీకు, ఆ కృప పొందుకున్న మూమెంట్ను మిస్ అవుతున్నావు. ఎంతసేపు నాకు నచ్చని పని చెప్పారు, నచ్చని పని నేను చేస్తాను అనుకుంటున్నావు. నేను చాలా చెప్పాను చూసారా, విధేయతలో పని ఇంపార్టెంట్ కాదు, మాట వినడం ఇంపార్టెంట్. అందులో అక్కడ నువ్వు మాట విన్నప్పుడు ఏం జరుగుతుంది, నీ ఇష్టం నువ్వు పక్కన పెట్టేస్తావు. యేసుక్రీస్తు వలే, ఒకసారి చెప్తాను జాగ్రత్తగా ఆలోచించండి. యేసుక్రీస్తు లాగా నీ సొంత ఇష్టాన్ని నువ్వు కాదన్నావు, దానిలో అంత శ్రమ ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. నాకు నచ్చని దాన్ని నేను భరించాలి, నాకు నచ్చందా నేను చెయ్యాలి, నాకు నచ్చని దాని దగ్గర నేను ఉండాల్సి వస్తుంది. కానీ ఎందుకు అదంతా? విధేయత కోసం. దేవుడు చెప్పాడు కాబట్టి.
లేదు అనుకుంటే పక్కన పెడతాం అనుకుంటే ప్రాబ్లమే లేదు ప్రస్తుతానికైతే. కానీ దేవుని కృప నీకు అధికంగా ఉంటుందా? దేవుడు కృపనిస్తాడా? విధేయత వల్ల వచ్చేటువంటి ఆశీర్వాదం మనం పొందుకుంటామా? ఆలోచించండి. విధేయతను ప్రతిసారి ఆత్మ సంబంధం ఇలాంటి చర్చ లాంటి వాతావరణంలో స్టేజ్ మీద నిలబడి బైబిల్ తీసి మైక్ పట్టుకొని చెప్పినప్పుడు చూపించేది కాదు విధేయత. ప్రతిసారి నీకు ఇలాంటి అట్మాస్ఫియర్లో ఉండదు విధేయత. చాలా న్యాచురల్గా, చాలా సహజంగా ఉంటుంది. 2 ఎగ్జాంపుల్ త్వరగా చెప్పి ముగించేస్తాను. బైబిల్ మనం చూస్తే ఒకసారి ఒక కనాన స్త్రీ వచ్చింది యేసుక్రీస్తు దగ్గరికి. తన కుమార్తె విషయమై సహాయం కోసం, స్వస్థత కోసం పాపం ఆమె యేసుక్రీస్తు దగ్గరికి వచ్చింది. యేసుక్రీస్తుని అడిగింది ఆమె. అడిగినప్పుడు యేసుక్రీస్తు అసలు బైబిల్లో మీరు చూడండి, ఆయన కొంచెం అసలు రెస్పాండ్ అవ్వలేదంట. ఆయన అసలు స్పందించలేదు. అందరు కేకలు విని కనికరించి జాలిపడేటువంటి ఈయన సడన్గా ఎందుకు కానీ చాలా వ్యత్యాసంగా రెస్పాండ్ అవుతున్నాడు. ఆయన శిష్యులకు కానీ లేదా నేను అనుకుంటా కనాన స్త్రీ కూడా ఇంత తేడాగా బిహేవ్ చేస్తాడంటే అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా అలా బిహేవ్ చేయలేదు ఆయన ఎక్కడ కూడా. ఎంతమంది అలాగే బిహేవ్ చేస్తుంటే నార్మల్లే అది అనుకోవచ్చు మనం. కానీ అందరి దగ్గర చాలా వెంటనే పిలవగానే పలికేటువంటి ఆయన సడన్గా పర్సనల్ నన్ను కలిసాను, పిలుస్తున్నాను, ఆయన చెవులోకి వెళ్తుంది, ఆ విషయం నాకు కూడా క్లియర్ తెలుసు, కానీ రెస్పాండ్ అవ్వట్లేదు ఆయన. ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదంటే ఈ అడిగి అది శిష్యులు అంటున్నారు, యేసుక్రీస్తు చాలా ఇష్టం లేదు అనుకుంటే బయట ఆమె అన్యురాలు కదా, నన్ను పంపించు కదా అన్నారు. శిష్యులు చెప్పారన్నమాట. శిష్యులు రెస్పాండ్ అయ్యారు కానీ ఆయన రెస్పాండ్ అవ్వలేదు. ఒక అవసరం మనకు చూడండి, మనకు అవసరం ఉంటుంది. ఎవరైనా సహాయం కోసం మనం ఒక మనిషి దగ్గరికి వెళ్తాం, వాళ్ళ దగ్గర రెస్పాండ్ అవ్వకపోతే మన అవసరం తీరుతుందో లేదో కూడా ఆలోచించి వెంటనే వచ్చేస్తాం బయటికి. మనం వారి కోసం వెయిట్ చేయడం మనం ఇష్టపడం, అంత ఇబ్బంది మనం ఫీల్ అయిపోతాం. అడడానికి వెళ్ళండి కానీ మరి అన్నిసార్లు అడిగించుకోకూడదండి. ఎస్టేస్ నాకు హెల్ప్ అడగడం వెళ్ళని మరీ అంతలాగా అలా మాట్లాడేసారండి, ఎలా చేశారు, అలా చేసేసారండి, నన్ను ఎలా ట్రీట్ చేశారండి, కొంచెం వెంటనే మనకి హెల్ప్ పోయినా పర్లేదు కానీ అక్కడ మనం వచ్చేస్తాం. అంటే మనల్ని ఎలా ట్రీట్ చేస్తున్న విషయంలో మనంత సెన్సిటివ్, అంత సున్నితంగా మనం ఉంటున్నాం. అక్కడ ఆమెను చూడండి, ఇంకను ఆమె పట్టించుకోలేదు. ఆమె ఈయనేదో రక్షకుడు ఏదో చేస్తాడని, ఏదో దేవుడు అన్నారు, మంచోడు అని 10 మంది చెప్తే వచ్చాను. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను, ఆయన మంచోడు కాదు. ఆయన యూట్యూబ్లో వీడియో చేసి పెట్టచ్చు, నేను వెళ్తే నాకు ఇలా జరిగిందని. వ్యూస్ వస్తాయి, డబ్బులు వస్తాయి, భవిష్యత్తు స్వస్థ వస్తుందా? రాదు కదా. అప్పుడు యేసుక్రీస్తు ఓ మొమెంట్ వస్తే తిరిగి అన్నారు, అమ్మ పిల్లలు తీసి కుక్క పిల్ల వేట చెప్తాము కాదు. ఇది ఇంకా పెద్ద మాట. దానికంటే మాట్లాడుంటే బాగుండేది, దానికంటే మాట్లాడిపోతే చాలా బాగుండేది. ఇంకో 2 సార్లు అడిగి వెళ్ళిపోయేది. కానీ తీరా తిరిగారు, ఏదో ఒకటి చేస్తారేమో అనుకుంటే పిల్లలు తీసి కుక్క పిల్ల వెతుకుతాం కాదమ్మా, నేను మా వాళ్ళ దగ్గర నశించిన గొర్రెల నేను వచ్చాను, మా వీళ్ళ దగ్గరకు వచ్చాను, మీ దగ్గర నేను రాలి. అమ్మ వేరు చేసి మాట్లాడేశాడు. వేరు చేసి వెళ్ళిపోవచ్చు. ఆమె స్వస్థ వస్తుందా? రాదు. ఆమె ఏమని తెలుసా, నువ్వు చెప్పింది కరెక్టే ప్రభు, అయినను యజమాని బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కల కోసం కుక్క పిల్లలు ఆశపడతాయి కదా. నేను కుక్క పిల్లని అనుకున్నాను, కుక్క పిల్లని అనుకో, కానీ ఆ కుక్క పిల్లకి ఇచ్చేటువంటి దాన్ని నాకు ఇచ్చేస్తే చాలు, అదే నాకు చాలా ఎక్కువ. ఆ కంక్లూజన్కి ఆమె ఎలా వచ్చింది ఒకసారి ఆలోచించండి. నువ్వు నీ పిల్లలు పెడతా ఉండు, నువ్వు యూదులకు సపోర్ట్ చేస్తూ ఉండు, నేను అన్నిరాలను కాదు నన్ను కుక్క అనుకో, నువ్వు పర్లేదు, కానీ నీ పిల్లలు పెడుతున్నప్పుడు వాళ్ళకి ఎంత సమృద్ధిని ఇస్తావంటే ఎంతో కొంత కింద పైన పడిపోతుంటారు కదా టేబుల్ మీద నుంచి, అలా పడిపోయింది నన్ను తిన్నవి చాలు అందామే. ఆలోచించండి, నాకు అదే ఎక్కువ అందామే. అంతగా క్రీస్తు యొక్క స్వభావాన్ని ఆమె నమ్మింది, అదే నాకు ఎక్కువ అందామే. అప్పుడు ఏమన్నా తెలుసు యేసుక్రీస్తు, దాన్ని యేసుక్రీస్తు విశ్వాసం అన్నారు. మీకు తెలుసా, దాన్ని ఏమన్నారు? విశ్వాసం అన్నారు. మన విశ్వాసం అంటే ఏమనుకోండి, చర్చిలో సాక్ష్యం చెప్పి మైక్ తీసుకొని నమ్ముతున్నాను, దేవుడు చేస్తాడు, మీరు అందరూ ప్రార్థన చేయండి, అది విశ్వాసం అనుకుంటున్నాం. విశ్వాసం ఏంటి తెలుసా, బయటికి వెళ్ళాక నువ్వు ఒక ప్లేస్కి వెళ్ళావు, అక్కడ నువ్వు అనుకుంది నీకు జరగలేదు, అక్కడ నీకు సంతోషం తెచ్చే కారణం అక్కడ ఏది లేదు, ఇంకొన్ని అక్కడ అలా వెయిట్ చేస్తా ఉన్నావు, అది విశ్వాసం. అసలు అందులో ఒక్కటి చెప్పండి, అందులో అసలు ఆత్మ సంబంధంగా అసలు అక్కడ మనకు కనబడుతుంది, అందులో ఒక్కటి కనబడదు. కానీ చివరిలో క్రీస్తు అన్నారు, నీ విశ్వాసం గొప్పదమ్మా అన్నారు. అంటే బేసిక్ అర్థం ఏంటి, విశ్వాసం ఎలా కనపరచబడుతుంది? మనం అనుకుంటామంటే విధేయత కనపరుస్తుంటే అది విశ్వాసానికి నాకు మించిన సంబంధం లేదు అనుకుంటున్నాం. ఆయన ఏదో చెప్పాడు, నాకు నచ్చలేదు, ఎలా చేస్తాడంటే అంటున్నాం మనం. కానీ నేను చెప్పని చూసారా, ఎవరైతే విధేయత కనపరుస్తుందో అధిక కృపనిస్తాడు. కృప ద్వారా ఆ కనాన స్త్రీ అక్కడ పొందుకుంది. అన్నాడు అనుకుని కనుక పక్కకు తప్పుకుని వెళ్ళిపోయింది అనుకోండి, జీవితాంతం యేసుక్రీస్తు కోసం నెగిటివ్గా చెప్తా తిరగచ్చు ఆమె. కానీ కృప పొందుకునేదా, కార్యము జరిగేదా? ఈ రోజుల్లో మనుషులకు మనం ఎంత మూర్ఖంగా ఉంటామంటే, నేను కార్యం పొందుకోపోయినా పర్లేదు కానీ నేను వాళ్ళ మాత్రం చేయించా అడగనని అంటాం మనం. నేను సఫర్ అయినా పర్లేదు, ఇబ్బంది పడినా పర్లేదు, నేను మాత్రం వాళ్ళ కింద వాళ్ళు చెప్పింది చేయనండి, నాకు అలా అడ్డం కూడా నాకు ఇష్టం లేదండి అనేంత మూర్ఖులంగా మారిపోతున్నాం.
నీ జీవితం బెటర్గా మారిపోద్దని ఆలోచించట్లేదు. కొంచెం అడ్జస్ట్ అయితే నేను మేలు పొందుకుంటాను, నాకు దీవెన వస్తుంది, నాకు ఆశ వస్తుంది, నేను బాగుంటాను, నా బిడ్డలు బాగుంటాను, నా కుటుంబం బాగుంటుంది. ఇలా మాకు లేదు. మనుషులు మనం ఎంత అహంకారంగా ఫీల్ అయిపోతున్నామంటే ఆ చిన్న చిన్న కూడా తట్టుకోలేనంత వీక్ మైండెడ్గా ఉన్నాం, అంత బలహీనమైన మనస్తత్వంతో ఉంటున్నాం మనం. అది బయట ఉంది, చర్చలోకి వచ్చినప్పుడు అలాగే ఉంది. తోటి విశ్వాసత అంటే ఫీల్ అయిపోతాం, పాస్టర్ ఏదైనా అన్నారు అనుకుంటే ఫీల్ అయిపోతాం. హన్నా ఉంది చూడండి, అది కూడా చెప్పేస్తాను. హన్నా ఉంది, చాలా సిన్సియర్గా ప్రార్థన చేస్తుంది పాపం. ఆమె చాలా సిన్సియర్గా, పాపం చాలా బాధ ఉంది ఆమెకి. ఇంట్లో బాధ ఉంటే ఇంట్లో కూర్చోకుండా ఆమె చర్చకు వచ్చి ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తుంది. చర్చిలో కూడా కూర్చొని ప్రార్థన చేస్తూ బాధపడుతుంది. ఆమె బాధపడుతుంటే పాపం ఆ టైంలో ఏలి వచ్చాడు. ఏలి వచ్చాడని తెలుసా, ఆమె జాగ్రత్తగా ఆమె ప్రార్థన చేస్తుంది సిన్సియర్, పాపం బాధలుండి ప్రార్థన చేస్తుంది. ఏలి వచ్చి అన్నాడు, ఇంకా ద్రాక్షరసం పక్కన పెట్టు అన్నాడు. ఇంకెంతసేపు ద్రాక్షరసం తర్వాత పక్కన పెట్టు అన్నాడు. మరి అక్కడ ఆయనకి ఏం కనపడుతుంది మనకు తెలియదు, అక్కడ బాటిల్ కనపడుతుంది మనకు తెలియదు, పాత్ర. అసలు నిజంగా అసలు ఏలి అసలు ముగింపు, అసలు ఆ మాట ఎలా అన్నాడంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. నిజంగా ప్రార్థన చేస్తున్నట్టు, నామను నువ్వు ద్రాక్షరసం తాగుతున్నావు, నేను బాగా మొత్తం ఎక్కువైపోయింది, నువ్వు ఎలా పడితే అలా వాగుతున్నావు అన్న మాట అసలు ఏలికి ఎలా వస్తుంది మనకు అర్థం కాదు. అక్కడ ఎవరైనా చెప్పండి, చాలా పెద్ద అవమానము. నేను ప్రార్థన చేయడం చర్చకొచ్చి నేను ప్రార్థన చేస్తుంటే పాస్టర్ గారికి అన్నారు, చాలా పెద్ద ఇన్సల్ట్ తెలుసు అది. ఓ రకం నిజంగా ఇన్సల్ట్ అయినా, ఆయన మాట్లాడిన తప్పేనా 100% తప్పే, ఎందుకంటే ఆమె అలా లేదు యాక్చువల్గా. కానీ ఆమెను అలా అనుకున్నాడు ఈయన, ఆమెను అలాగా అనుకున్నాడు. ఆయన 100% అలా లేదు, కానీ ఆయన 100% ఆమె అలాగుంది అనుకున్నాడు. పొరపాటు ఎవరిది? ఖచ్చితంగా ఏలిదే పొరపాటు 100%. ఇది తెలుసా, 100% ఏలిదే పొరపాటు చెప్పాలంటే. కానీ దాన్ని కూడా ఆమె ఆశ్రదంగా మార్చుకుంది తెలుసా మీకు. ఒక పాస్టర్ గారు పొరపాటున ఏలి అనేటువంటి ఒక ఆయన యాజకుడు ప్రార్థన చేసిన ఆమె దగ్గరికి వెళ్ళి నువ్వు ద్రాక్షరసాన్ని పక్కన పెట్టు అని ఒక నెగిటివ్గా ఒక మాట మాట్లాడితే ఆమె మనసు నొచ్చుకొని బాధపడుతూ జీవితంలో ఇంకా గుడికే రాకూడదు యాక్చువల్గా. ఆమె చెప్పాలంటే రాకూడదు యాక్చువల్గా. మనమైతే రాము, ఖచ్చితంగా రాము. కానీ ఆమె ఏమని తెలుసా, ఆమె చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయింది. నేను చాలా మిక్కిలి వేదంతో బాధతో నేను ప్రార్థన చేస్తాను, నా యజమానుడా అందామె. పొరపాటున తప్పుగా అర్థం చేస్తున్నాడు. ఇది ఇప్పుడు అన్నాడు, అమ్మ నేను మన వినబడింది, నువ్వు ధైర్యంగా ఇంటికి వెళ్ళు. ఆమె గనక అలా అనుకోని ముఖం మార్చుకుని ఇంటికి వెళ్ళిపోయి ఉంటే ఏలి నోటంటే మాట వచ్చి ఉండేదా? ఏలి నోటంటే మాట రాకపోతే ఆమె గర్భము ధరించేదా? మరి చూడండి, ఒక నెగిటివ్ సిచ్యువేషన్ కూడా పొరపాటుగా నిజంగా అన్నా సరే నీ రెస్పాన్స్ అనేటువంటిది ఇంకను నువ్వు కనుక నా యజమానుడు నువ్వు స్పందించావనుకో, ఏదైతే ఒక నెగిటివ్గా మాట్లాడాలని అనుకుంటున్నావో అదే నోట మళ్ళీ పాజిటివ్గా మాట కూడా వస్తుంది. అంటే ఒకరు నిన్న మాట అన్నారని నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అన్నప్పుడు నువ్వు రెస్పాండ్ అయ్యే విధానం బట్టి మళ్ళీ అదే నోరు నీ గురించి మంచిగా మాట్లాడేటట్టు నువ్వు చేసుకోవచ్చు. జస్ట్ నువ్వు రెస్పాండ్ అయ్యే విధానం. వాళ్ళు అన్నారని ఒక్కడు పట్టుకుంటాం, బయటకు వెళ్తాం, ప్రపంచాన్ని అంతటా చెప్పుకుంటాం మనం, నన్ను ఎలాగన్నారండి అలాగన్నారండి. నీకు ఏ ఆశీర్వాదం వస్తుందో అలా చెప్పుకుని తిరిగితే లోటు తీరుతుందా? చెప్పుకుని తిరిగితే నీ కృప వస్తుందా? రాదు కదా. కానీ ఈరోజు మెజారిటీ శాతం మనం అదే చేస్తాం, అదే చేయడానికి ఇష్టపడతాం. అందులో ప్రతి ఇంటింటికి వెళ్తాం, ప్రతి నెంబర్కి కాల్ చేసి చెప్తాం, నన్ను ఎలాగన్నారండి, నాకు ఎలా చేశారు, నా గురించి ఎలా అన్నారండి అని అందరూ చెప్పుకుంటూ తిరుగుతాం. అందులో సాటిస్ఫాక్షన్ మనకి, అందులో సాటిస్ఫాక్షన్. నీ జీవితం కొంచెం కూడా ఎన్హాన్స్ అవ్వనటువంటి ఒక పని, నీ జీవితం కొంచెం కూడా మెరుగుపరచడానికి దోహదపడినటువంటి ఒక కార్యాన్ని బేస్ చేసుకొని కొంతకాలం బతికేస్తాం, అలా చెప్పుకుంటాం మనం. పెద్ద ఉపయోగం ఉండదు, జస్ట్ నీ ఎమోషనల్ ఫీలింగ్ సాటిస్ఫై అవుతుంది తప్ప ఏముండదు. నీ జీవితానికి దేవుని ఆశీర్వాదం ఏది రాదు. నీ జీవితంలో దేవుడు నియమించినటువంటి ఏది నువ్వు పొందుకోవు. కొంచెం నిజంగా గమనించి, అందుకని చూడండి, ఈ రోజుల్లోని ఒకవేళ ఎవరైనా సరే నీ పైన ఉన్నటువంటి వాళ్ళు, నేనైనా సరే కావచ్చు, ఇంకెవరైనా సరే కావచ్చు, నీ పైన ఎవరుంటారు, ప్రతిసారి మనిషి 100% నేను కరెక్ట్గా అర్థం చేసుకుంటాను లేదు. కొన్నిసార్లు పొరపాటు జరగచ్చు, లేదా ఇంకా చెప్పాలంటే కావాలని అన్నా సరే చెప్తున్నా, నువ్వు కరెక్ట్గా నువ్వు రెస్పాండ్ అయ్యి నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు విధేయత కనపరచు, ఖచ్చితంగా నీ విధేయత వ్యర్థంగా పోదు. ఆ కనాన స్త్రీ దగ్గర చూడండి, ఆమె నష్టపోలేదు. ఆమె మాట భరించాల్సి వచ్చింది, భరించింది, నష్టపోయిందా? స్వస్థత పొందుకుంది, హ్యాపీగా జీవితం మారిపోయింది. ఆమె కుమార్తె జీవితం మారిపోయింది. అలాగే హన్నక్క జీవితం కూడా మారిపోయింది. ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక ఆశ హన్నకి తీరిపోయింది. ఆ రోజున ఎలాంటి సందర్భంలో తీరిపోయింది? బాగా ప్రార్థన చేస్తుంటే పాస్టర్ ఏలి జాలిపడి ఆమె దగ్గరికి వెళ్ళి బలపరిచాడు అనలేదు, తిట్టినట్టుగా మాట్లాడాడు ఏలి. అవన్నీ మేము రెస్పాండ్ అయిన విధానం బట్టి అలక్కదే నా యజమానుడా, నేను మిక్కిలి వేదనతో ఇలా ఉన్నా.
ఎప్పుడైతే అలా స్పందించడం ఏలియాకి అర్థమైంది. ఏలియా నోటంటే ఒక ఆశీర్వాద వచనం వచ్చింది. బైబిల్ మీరు చూడండి, ఏలియా మాట అన్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు భోంచేయడం మానేలేదంట, ఏడడం కూడా లేదంట. ఏడడం మానేసింది, భోజనం చేస్తూ హ్యాపీగా గడిపేసింది. ఏళ్ళు ఆ మాట వచ్చిన తర్వాత అంత రెస్పెక్ట్ ఇచ్చింది ఏలికి ఆమె. మనమైతే ఏమన్నా అనాల్సింది అనేసారి మళ్ళీ ఇప్పుడు ఎలాగంటున్నారండి, కవరింగ్ ఎత్తున్నారు. మనం ఎగ్జాక్ట్ అది అంటాం, అనేసరికి ఇప్పుడు మళ్ళీ కవరింగ్ ఎలా మాట అన్నారండి అంటాం. అలాంటి నిజంగా కొన్నిసార్లు అనుకుంటాను, ఒకవేళ నిజంగా వాళ్ళు తెలుసో తెలియక పొరపాటు అన్నా సరే నువ్వు మంచిగా రెస్పాండ్ అయితే యాక్చువల్ అది నీకు బ్లెస్సింగ్గా మారుతుంది. కానీ అది వాళ్ళు కవరింగ్ కోసం అన్నారని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో నీకు ఆశీర్వాదంగా మారుస్తుందని నువ్వే నీరు కార్చేస్తున్నావు. తెలుసా, అంత ఆశీర్వాదం అందులో ఉంటుంది మనకి. అక్కడ ఏం కవరింగ్ చేసుకోవడానికి చెప్పినటువంటి మాట కాదు. నిజంగా నా తర్వాత ఆమె ఎంత సీరియస్గా ఏంటంటే ఆమె యాక్చువల్గా ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె చర్చిలో కూర్చొని కూడా ఏడుస్తూ ప్రార్థన చేసింది. ఆమె ఇంటికి వెళ్ళాక బాధపడడం మానేసింది, హ్యాపీగా భోజనం చేస్తుంది. ఎంత ఎంత చూడండి, తన జీవితం ఎంత సుఖంగా మారిపోయిందో. ఒక చిన్న క్లిష్టమైన పరిస్థితులు గుండా వెళ్ళింది, జీవితం ఎంత సుఖాన్ని పొందుకుంది. చూడండి, శ్రమల వలన విధేయతను. అలాంటి మూమెంట్స్ మీకు వస్తాయి, నాకు వస్తాయి, మనందరికి వస్తాయి. మనుషులతో మధ్యన జీవిస్తున్నాం కదా, మనందరికి వస్తాయి అలాంటివి. అలా వచ్చినప్పుడు ఎలా రెస్పాండ్ అవుతుంటే చాలా చాలా మనకి ఇంపార్టెంట్. కానీ ఎందుకు అలా మనం రెస్పాండ్, బైబిల్ హన్నాలాగా కనసలు ఎందుకు రెస్పాండ్ అవ్వంటే అక్కడ ఏంటంటే నేను అన్నప్పుడు నువ్వు దాన్ని అవమానంగా కాకుండా ఏముందిలే అని నువ్వు పక్కన పెట్టేసి నీ లోపల నుంచి వ్యతిరేకమైన శరీర సంబంధ స్వరము కేకలేస్తుంటే నువ్వు దాన్ని అంచి వేసుకొని దేవుని ఆత్మకు లోబడి దేవుని చిత్తం చేస్తావు. చూసారా, అది కొంచెం కష్టం. కానీ అది చేస్తే దేవుడు అధిక కృపను ఇస్తాడట. నేను అంటాను, మనం ఇంకొక ప్రార్థన చేస్తాం, విశ్వాసం ఉంచుతాం, కానీ బహుశా ఇలాంటి విషయాల్లో మనం సరిగ్గా స్పందించము, సరిగ్గా ఆలోచించము కాబట్టి కొన్ని దీవెనలు బహుశా మనం పొందుకోమేమంటాను. నేనైతే మిస్ అయ్యే ఛాన్స్ ఉందంటే మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. నువ్వు జస్ట్ ఏలిగా మాత్రమే చూస్తే, ఒక మనిషిగా చూసి నేను ఇలాగ అన్నారంటే మిస్ అయిపోతావు. ఈవెన్ యేసుక్రీస్తు లాంటి వ్యక్తిని సైతము, రక్షకుని సైతము, ఆయన నన్ను కుక్క పిల్లలు అన్నాడు, నన్ను కుక్కలు అన్నాడని, నన్ను కుక్కని పిలిచాడండి అన్నావంటే నీ కుమార్తెకి స్వస్థత లేదు, అక్కడ స్వస్థత లేదు. నేత్రం చూడండి, తల్లిదండ్రులైనా సరే పిల్లల కోసం ఎంత అడ్జస్ట్ అవుతారో, మీకు ఇబ్బంది అయినా సరే అడ్జస్ట్ అయ్యి మీరు దేవుని ఆత్మకు లోబడతారు, దేవునికి లోబడతారు, మనుషులు లోబడతారు, మీ పిల్లలకి అంత దీవెన వస్తుంది. ఆగిపోయినటువంటి కార్యాలు అంత త్వరగా జరుగుతాయి. దేవుడు కృప ద్వారాన్ని తెరుస్తాడు. నేను కూడా చర్చకొచ్చి ప్రార్థన చేస్తున్నాం, కానీ ఇంకనూ అదేదో కోపం మనం మనసులో పెట్టుకుంటాం. ఆయన ఎలాగన్నాడండి, నన్ను ఇలా అవమానపరిచారండి, నా గురించి ఎలా చెప్పారండి అని దాన్ని బేస్ చేసుకొని ఎప్పుడైతే మనం జీవించడం స్టార్ట్ చేసామో ఆటోమేటిక్గా కొన్ని రావాల్సిన దీవెనలు మనకి రావు. ఎందుకంటే చూడండి, అందుకనే శ్రమల గుండా వెళ్ళాలి. విధేయతను కనపరచాలంటే నువ్వు శ్రమల గుండా వెళ్ళకుండా నువ్వు విధేయతను కనపరచనే లేవు. మీరన్నా సరే, నేనన్నా సరే. ఎందుకంటే విధేయత మానవ సహజం కాదు అది. అందుకని శ్రమ కష్టం ఉంటుంది. నేను ఏదైనా చెప్పాను అనుకోండి, మీకు చేయాలని మీకు ఖచ్చితంగా కష్టం ఉంటుంది. మీకు నచ్చంది నేను చెప్తే ఇంకా కష్టం. కానీ ఇంకను మీ మైండ్లో వేరే తోట రాకుండా ఇంకను చెప్పారు, నాకు నచ్చలేదు, కానీ ఇంకను నేను ఆయన చిత్తాన్ని నేను చేస్తాను, ఆయన నచ్చింది నేను చేయడం నా రెస్పాన్సిబిలిటీ. నేను ఆయన కింద ఉన్నాను, నాకు నచ్చిందని చేయడానికి ఇక్కడ నేను లేను, ఆయన నచ్చిందని చేయడానికి ఉన్నాను అని కనుక నీ ఇష్టాన్ని పక్కన పెట్టి నీ పైన వారు చెప్పినటువంటి వారి యొక్క ఇష్టాన్ని, వారి అభిప్రాయాన్ని నీ అభిప్రాయంగా, వారి యొక్క ఇష్టాన్ని నీ ఇష్టంగా నువ్వు మార్చుకున్న కార్యం చేస్తే పైవాడికి కదా వచ్చేది దీవెన, నీకు దీవెన వస్తుంది. ఆ మాట అన్న తర్వాత ఏలి ఆశీర్వాదం పొందుకుంది. ఒకళ్ళు అనుకుందాం ఏలి సారీ చెప్తాడు, ఏలికి వస్తుంది ఆశీర్వాదం. అందులో ఏలిదేమీ లేదు తెలుసు, అందులో ఏలిదేమీ లేదు. లాభపడింది ఎవరు? హన్న లాభపడింది. అలా బైబిల్ బోల్డ్ మంది వీళ్ళైతే రాబోతున్న వాళ్ళ ఎగ్జాంపుల్స్ చూపిస్తాను కాబట్టి చెప్తున్నాను, చూడండి, గమనించండి. పై వాళ్ళు మీకు చెప్పినప్పుడు మీరు లోబడితే పైవాడికి కాదు వచ్చేది లాభం, కింద వాళ్ళకే విధేయత కనపరిచిన వాళ్ళకి లాభం వస్తుంది. అని ఏమంటానంటే దేవుడు కొన్ని కార్యాలు చేయమని చెప్తున్నప్పుడు నీకు అది చేసే అవకాశం దొరికినప్పుడు గుర్తుపెట్టుకో. నీతో ఏదో కొన్ని పనులు చేయించుకుంటున్నారు, నేను నచ్చందో చేయమంటున్నారు, వాళ్ళకి ఏదో నచ్చింది చేయించుకుంటున్నారు. అలా చూడడం మానేసి నేను విధేయత కనపరచడానికి, విధేయత ద్వారా ఎదుక కృపను పొందుకోవడానికి ఒక అవకాశంగా దేవుడు నాకు ఇచ్చాడు. ఏమో నేను హన్న లాంటి సిచ్యువేషన్లో ఉన్నానేమో, కన్నాన్ స్త్రీ లాంటి సిచ్యువేషన్లో బహుశా నేను ఉన్నానేమో. అలా కనుక ఆలోచిస్తే దూరం విధేయత కనపరుస్తాం. విధేయత కనపరిస్తే దేవుడు కృపిస్తాడు, కృపిస్తే మనం హెచ్చించబడతాం. ప్రార్థన చేసి అందరి తల వంచి కళ్ళు మూసుకోండి.